भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमेव बन्धनात् मृत्योर्मुक्षीयमामृतात्। ॐ सहना भवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ वसतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मामृतं गमय। ॐ शान्ति शान्ति शान्ति। ॐ गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। योगेन चित्तस्य पदेन वाचा मलं शरीरस्य च वैद्यकेन योपाकरोतं प्रवरं मुनीना पतञ्जलिं प्राञ्जलि प्रणतोऽस्मि। ॐ शान्ति शान्ति शान्ति। ఓకే అండి, మనం మండే నుంచి సోమవారం నుంచి మీరే 30 minutes చేపించాలి ప్రతి ఒక్కరు. అది మన షెడ్యూల్ తీసుకున్నాము. ఈరోజు ఎవరైనా సిద్ధంగా ఉన్నారా? రెడీగా ఈరోజు ట్రైల్ వేస్తారా? ఎవరన్నా సింపుల్ ఎక్సర్సైజ్ ఎవరు చేపిస్తారా? స్టాండింగ్ సింపుల్ ఎక్సర్సైజ్ ఎవరు చేపిస్తారు? పై నుంచి కింద వరకు రావాలి. సార్ అంటే ఫస్ట్ సిట్టింగ్ ఎక్సర్సైజ్ లేకపోతే స్టాండింగ్ నుంచి వచ్చి రావాలా సార్? సూక్ష్మ వ్యాయామాలు అమ్మ మీరు సిట్టింగ్ కానీ స్టాండింగ్ కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి ఏమేమి కవర్ అవ్వాలంటే ప్రేయర్ కవర్ అవ్వాలి, సింపుల్ ఎక్సర్సైజ్, సూక్ష్మ వ్యాయామాలు, సిట్టింగ్ కానీ స్టాండింగ్ కానీ, అట్లాగే కూర్చొని ఒక 2 ఆసనాలు, నించొని 2 ఆసనాలు, వెలికిలా 2, బోర్ల 2, 4 రకాలు ఉంటాయి కాబట్టి 4 2 సెలెక్ట్ చేసుకోండి. 8 ఆసనాలు వస్తాయి. సూక్ష్మ వ్యాయామం మీరు స్టాండింగ్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు, సిట్టింగ్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. కాంబినేషన్ అయితే ఇబ్బంది పడతాం, నించోండి కూర్చోండి అంతా ఇబ్బంది పడతాం. ఒకటే సెలెక్ట్ చేసుకోండి. నించో పెడితే నించొని చేపించేసి నించొని చేసే ఆసనాలు చేపించిన తర్వాత వాళ్ళు కూర్చోబెట్టండి. ఒకసారి నించోవడం, ఒకసారి కూర్చోబెట్టడం మీకున్న ½ an hourలో కష్టం కాబట్టి కూర్చొని చేపిస్తే కనుక లాస్ట్ నుంచో పెట్టేసి సూర్య నమస్కారాలు చేపించండి. మీకు మండే స్టార్టింగ్ లో ఒకసారి వెంకటేష్ గారు, ద్రోణ కుమార్ గారు మీకు ఒకసారి ట్రైల్ చూపిస్తారు. ఈరోజు ఎవరన్నా చూపిస్తారు? ఎవరన్నా? లక్ష్మి గారు మీరు ఎంతవరకు చేయగలరు? స్టాండింగ్ చేపిస్తారా? కూర్చొని చేస్తాను. ఇప్పుడు చేపించండి మాకు. కొద్దిగా ఎక్స్ప్లెయిన్, కొద్దిగా తెలుగు కొద్దిగా సరిగా రాదండి నాకు. పర్లేదమ్మా, నాకు అర్థమవుతుంది రమ్మ. ఊరకంటే మనం ఈరోజు వరకు ట్రైల్ గా చూద్దాము. కరెక్షన్స్ ఉంటే చెప్తుంటాము. లాస్ట్ చెప్తాం కరెక్షన్స్, మధ్యలో చెప్పము. ఓకే, మీరు చేపించి మిగతా వాళ్ళు కూడా
నెక్స్ట్ ఏం చెప్పాలి మీరు ఒకసారి మనసులో అనుకుంటూ ఉండండి. నెక్స్ట్ నేను చేయిస్తాను సార్. నెక్స్ట్ ఓకే ఓకే అట్లాగమ్మా మీరు మనసులో అనుకోండి అమ్మా ఏం చేయించాలో. ఇప్పుడు సూక్ష్మ మాది చేయించాలా? అవునమ్మా. ఓకే, ఇప్పుడు మా ఆజ్ఞా చక్రం యాక్టివ్ చేద్దాం మీ అందరూ కూడా. ఫస్ట్ ఐస్ రొటేషన్. ఫస్ట్ ఇన్హేల్, రైట్ ఇన్హేల్, మధ్యంగా వచ్చినప్పుడు శ్వాసను తీసుకోవాలి. లెఫ్ట్, రైట్, మధ్యంగా లెఫ్ట్, రైట్, స్టాప్. ఇప్పుడు రైట్ లెఫ్ట్ చెప్తాను. కళ్ళు మాత్రం మేము కదిలించాలండి. తల ఉన్న చోట్లే ఉండాలి. ఓన్లీ మా ఆజ్ఞా చక్రం మేము యాక్టివేట్ చేస్తున్నాం. కళ్ళు ఇక్కడ ఈ స్పాట్ లో ఉంది కాబట్టి కళ్ళు ఇప్పుడు రైట్, అప్, లెఫ్ట్, డౌన్, రైట్, శ్వాస తీసుకోవాలి. అప్, లెఫ్ట్, డౌన్. డౌన్ ఉన్నప్పుడు శ్వాసం ఎక్సైజ్ చేయాలి. ఇంకొకసారి చేద్దాం, 3 times చేద్దాం. రైట్, అప్, లెఫ్ట్, డౌన్. ఇప్పుడు ఆపోజిట్ చేద్దాం. ఇన్హేల్, లెఫ్ట్, అప్, రైట్, డౌన్, లెఫ్ట్, అప్, రైట్, డౌన్, left, up, right, down. ఇప్పుడు రైట్ కార్నర్, లెఫ్ట్ డౌన్, రైట్ కార్నర్, ఇన్హేల్, లెఫ్ట్ కార్నర్, ఎక్సేల్. ఇంకొకసారి రైట్ కార్నర్, ఇన్హేల్, లెఫ్ట్ కార్నర్. ఇప్పుడు లెఫ్ట్ కార్నర్, రైట్ డౌన్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఇప్పుడు రొటేషన్ చేద్దాం కొద్దిగా ఫాస్ట్ గా. లెఫ్ట్, అప్, రైట్, డౌన్, లెఫ్ట్, అప్, రైట్, డౌన్, లెఫ్ట్, అప్, రైట్, డౌన్. ఇప్పుడు రైట్, అప్, లెఫ్ట్, డౌన్, రైట్, అప్, లెఫ్ట్, డౌన్. సార్ అందరూ 1 second కళ్ళు మూసుకొని గట్టిగా ఇలా కళ్ళు ఇలా చేస్తే కొద్దిగా రిలాక్స్ అవుతుంది కళ్ళు. రిలాక్స్. ఇప్పుడు మేము విశుద్ధి చక్రం యాక్టివేట్ చేద్దాం. విశుద్ధి చక్రం యాక్టివేట్ చేద్దాం అంటే గ్రీవ సంచలన ఆసనం చేయాలి. అందులో 3 వేరియేషన్ చేయాలి. ఫస్ట్ ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, రిలాక్స్. ఇప్పుడు రెండో వేరియేషన్ బ్యాక్ చూడాలి. ఇన్హేల్, ఎంత బ్యాక్ చూడడానికి అవుతుందో అంత బ్యాక్ చూడాలి. ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఇప్పుడు దీంట్లోనే థర్డ్ వేరియేషన్ నెక్ రొటేషన్ చేద్దాం. డౌన్ వచ్చినప్పుడు ఎక్సైజ్ చేయాలి, అప్ చేయడం ఇన్హేల్ చేయాలి. స్పాండిలైటిస్ ఉన్నవారు జాలంతో బంద్ చేయకండి. అందరూ కూడా ఎవరికి ఏం ప్రాబ్లం లేకపోతే ఫుల్ రొటేషన్ చేద్దాం.
ఇలా భుజాన్ని తగిలించుకొని వెళ్ళాలి. ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, exhale, inhale, exhale. ఇప్పుడు ఇంకో సైడ్ వస్తే ఇంకో సైడ్ కంపల్సరీ చేయాలి. ప్రతి ఒక్క ఆసనాలని ప్రాణాయామం అన్ని దాంట్లో ప్రాణాయామం కదా, ఆసనం సూక్ష్మం చేసినప్పుడు ఎలా వెళ్ళారు అలాగే వెనక్కి రావాలి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఇలా తల భుజాన్ని తగిలించుకొని ఇలా రావాలి. ఇన్హేల్, ఎక్స్హేల్, inhale, exhale. సివియర్ స్పాండిలైటిస్ ఉన్నవారు ఓన్లీ హాఫ్ గ్రీవ సంచలనం చేయాలి. ఓన్లీ ఇంతే, ఇలా వంగకూడదు. వంగితే ఇంకా కూడా స్పాండిలైటిస్ ఎక్కువ అవుతుంది, తగ్గించేదాకా. తర్వాత ఇప్పుడు మేము అనాథ హార్ట్ దగ్గర ఉంది మాది, అక్కడ యాక్టివేట్ చేద్దాం. అంటే మా ఈ షోల్డర్ ఈ పార్ట్ లో ఉంది కాబట్టి అందరూ కూడా స్కంద చక్ర కొద్దిగా కేయూర్ నామని అంటారేమో దీనికి. రెండు కూడా ఇలా పట్టుకు చేద్దాం. ఇలా ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్. శ్వాస తీసుకొని మేము సూక్ష్మం చేయాలి. ఇన్హేల్, exhale, opposite side. Inhale, exhale, inhale, exhale, inhale, exhale. Relax. ఇప్పుడు ఎల్బోస్ ఇక్కడ ఈ పార్ట్ రొటేషన్ చేద్దాం. ఈ ఏదైనా సర్జరీ చేస్తే ఇక్కడ కొద్దిగా మీరు రొటేషన్ చేస్తే కొద్దిగా బ్లడ్ అని కొద్దిగా క్లాట్ అన్ని కొద్దిగా లూజ్ అయిపోతుంది ఇక్కడ. ఇలా 1 exhale, exhale, inhale, exhale, inhale, exhale. Opposite side. Inhale, exhale. ఓకే, ఇప్పుడు ఏంటి ఇక్కడ చెయ్యి ఇక్కడ లాక్ చేయండి. చెయ్యి లాగుతున్నట్టు ఇలా లాగండి. ఇప్పుడు ఈ పార్ట్ అని మాకు ఫీలింగ్ అవుతుంది. 1 2 3 4 5. opposite side. 1 2 3 4 5. ఇప్పుడు ఈ తల బ్యాక్ గట్టిగా ప్రెస్ చేసి బ్రీత్ చేయండి. 1 2 3 4 5. ఇప్పుడు ఈ పార్ట్ 1 2 3 4 5. ఈ పార్ట్ 1 2 3 4 5. 1 2 3 4 5. ప్రతి ఒక్క సూక్ష్మం చేసినప్పుడు మేము కొద్దిగా ఫీలింగ్ తో చేస్తే ఈ పార్ట్ తల నొప్పి ఏదైనా ఉంటే అనుకోండి, ఇలా ప్రెస్ చేసి లాంగ్ బ్రీత్ తీసుకుని ఒక సెకండ్ 2 సెకండ్ ఇలా స్టాప్ చేసి అలా వదిలేస్తే మైండ్ ఫుల్ మాకు రిలాక్స్ అవుతుంది. ఓకే, ఇప్పుడు
ఫింగర్స్ కి ఎక్సైజ్. సూక్ష్మ వ్యాయామం చేద్దాం. 1 2 3 4 5. ఇప్పుడు 1 2 3 4 5. ఇప్పుడు ముష్టిక బంధనామం. 1 2 3 4 5. రివర్స్. 1 2 3 4 5. 1 2 3 4 5. ఇంకో వేరియేషన్. 1 2 3 4 5. రిలాక్స్. ఇప్పుడు అంతా స్టాండ్ చేద్దాం. రొటేషన్ చేద్దాం. ఈ పార్ట్ 1 2 3 4 5. కాలు కొద్దిగా 2 ఇంచెస్ కొద్దిగా ఇలా పెట్టండి. ఆపోజిట్. 1 2 3 4 5. ఇందులోనే ఇంకో వేరియేషన్. 1 2 3 4 5. ఇప్పుడు One, 2, 3, 4, 5. ఇప్పుడు నీస్ చేద్దాం. నీస్ 1. చాలా పెయిన్ ఉన్న వాళ్ళు మాత్రం మెల్లిగా చేయాలి, లేకపోతే ఫాస్ట్ చేయొచ్చు. 1 2 3 4 5. ఆపోజిట్. 1 2 3 4 5. ఇప్పుడు కాలు లైట్ చేసుకొని ఓన్లీ పాదానికి ఎక్సర్సైజ్ చేద్దాం. రౌండ్ చేద్దాం. 1 2 3 4 5. ఆపోజిట్. 1 2 3 4 5. ఇంకో కాలు. 1 2 3 4 5. Opposite. 1 2 3 4 5. Relax. ఓకే చాలండి. Thank you, sir. ఓకే వడేల గారు మీరేం చెప్తారు? సార్ కూర్చొని వేసే ఆసనాస్ ఐ మీన్ సూక్ష్మ వ్యాయామాలు కాకుండా నెక్స్ట్ నుంచి వెళ్ళను సార్. సూర్య నమస్కారం చేపించేసి నెక్స్ట్ కూర్చుని ఆసనాస్ చేపిస్తాను. ఆసనాలు చేయించండి, 2-3 ఆసనాలు చేయించండి. ఎస్ సార్. సూర్య నమస్కారాలు ఒకసారి చేపించమంటారా? సూర్య నమస్కారాలు మనం క్లాస్ లో చేపిద్దాము. 2-3 ఓకే. ఆసనాలు చేపించండి. వక్రాసన ఈ వజ్రాసన సిరీస్ అవన్నీ చేపించుకుంటారు. మీరే చెప్పండి అమ్మా. ఇప్పుడు వక్రాసన చేయబోతున్నానని మీరు చెప్పండి. ఎస్ సార్. ఇప్పుడు మనం కూర్చుని వేసే ఆసనాలకు వెళ్ళిపోతున్నాం. మొదట వక్రాసన. ఫస్ట్ అందరూ దండాసన
పొజిషన్ లోకి వచ్చేసేయండి. సార్ నేను కనిపిస్తున్నాను కదా సార్? కనిపిస్తున్నారమ్మా. సెల్ ఫోన్ అడ్డంగా పెట్టుకుంటారా? ఎస్ సార్. హారిజాంటల్ గా పెట్టు. ఇప్పుడు ఓకేనా సార్? ఓకే. ఇప్పుడు అందరం దండాసన పొజిషన్ లో కూర్చుందాం. ఒక నిమిషం రిలాక్స్ అవుదాం అందరం. పూర్తిగా దీర్ఘమైన శ్వాసను తీసుకొని విడవండి. ఇప్పుడు రైట్ లెగ్ ని చెస్ట్ వరకు ఫోల్డ్ చేసుకుందాం. ఏ లెగ్ అయితే కింద ఉందో ఆ హ్యాండ్ ని చెస్ట్ కి రైట్ లెగ్ కి మధ్యలో తీసుకొచ్చి రైట్ లెగ్ యాంకిల్ ని పట్టుకునే ప్రయత్నం చేస్తాం. దీన్ని వక్రాసన అంటున్నాం. వెనకకి తల తిప్పి, కుడి పక్క వెనకకి తల తిప్పి ఎగ్జేల్ చేస్తూ వెనకకి తిప్పి పూర్తిగా వెనక్కి తిరిగే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఒక 2-3 బ్రీతింగ్స్ తీసుకుందాం. 1 2 3. మరలా స్ట్రైట్ గా వచ్చేద్దాం. స్లోగా లెఫ్ట్ హ్యాండ్ ని తీసేసి సంస్థితిలో పెట్టుకుందాం. రైట్ లెగ్ ని కిందకి పెట్టేద్దాం. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ చేద్దాం. లెఫ్ట్ లెగ్ ని చెస్ట్ వరకు మడుచుకుందాం. ఇప్పుడు రైట్ లెగ్ కింద ఉంది కాబట్టి రైట్ హ్యాండ్ ని తీసుకొచ్చి లెఫ్ట్ హ్యాండ్ యాంకిల్ ని పట్టుకుందాం. లెఫ్ట్ హ్యాండ్ వెనక్కి పెట్టేసి హెడ్ ని లెఫ్ట్ భుజం పై నుంచి వెనక్కి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఒక 3 శ్వాసలు తీసుకుందాం. 1 2 3. గుడ్. ఇప్పుడు స్లోగా రైట్ హ్యాండ్ ని తీసేసి సంస్థితిలో పెడదాం. లెఫ్ట్ లెగ్ ని కిందకి స్టాండ్ చేద్దాం. ఒక్క సెకండ్ దండాసనలో విశ్రమిద్దాం. దీర్ఘమైన శ్వాసను తీసుకొని వదులుదాం. ఇప్పుడు అర్ధమర్చేంద్రియాసనం చేద్దాం. రైట్ లెగ్ ని మడుచుకుందాం. లెఫ్ట్ లెగ్ ని తీసుకొచ్చి మన స్వీట్ కింద పెట్టుకుందాం. బటెక్స్ కింద లెఫ్ట్ లెగ్ ని కింద మడిచేసాం కదా, రైట్ లెగ్ ని పైకి తీసుకొచ్చి సైడ్ లో పెట్టుకుందాం. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ని తీసుకొచ్చి రైట్ లెగ్ యాంకిల్ ని కానీ లేకపోతే లెఫ్ట్ నీ కానీ పట్టుకునే ప్రయత్నం చేద్దాం. రైట్ హ్యాండ్ ని వీపుకు వెనకాల ఉంచే ప్రయత్నం చేద్దాం. కుడి భుజం పై నుంచి వెనక్కి పూర్తిగా తల తిప్పి శ్వాసను తీసుకుందాం. 1. ఇక్కడ ఒక 3 బ్రీతింగ్స్ తీసుకుందాం. 2 3 4 5. స్లోగా ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ రిలీజ్ చేద్దాం. రైట్ హ్యాండ్ ని రిలీజ్ చేద్దాం. రైట్ లెగ్ ని సైడ్ తీసి పెడతాం. లెఫ్ట్ లెగ్ ని పూర్తిగా స్ట్రైట్ గా తీసుకొద్దాం. రైట్ అండ్ లెఫ్ట్ లెగ్ సంస్థితికి వచ్చేద్దాం. ఇప్పుడు రైట్ లెగ్ ని బటెక్స్ కింద పెట్టుకుందాం. లెఫ్ట్ లెగ్ ని తీసుకొచ్చి సైడ్ లో పెట్టేసి ఇప్పుడు రైట్ హ్యాండ్ తో లెఫ్ట్ యాంకిల్ ని పట్టుకునే ప్రయత్నం చేద్దాం. లెఫ్ట్ హ్యాండ్ తీసుకొచ్చి వెన్నెముక వెనకల వీపుకి వెనకల పెట్టుకునే ప్రయత్నం చేద్దాం. పూర్తిగా వెనకలకి తిరిగి శ్వాస తీసుకుంటూ ఆసన స్థితిని గమనిద్దాం. యాంకిల్ అందితే యాంకిల్ పట్టుకుందాం, లేకపోతే లెఫ్ట్ నీ అయినా పట్టుకొని రైట్ నీ అయినా పట్టుకొని వెనకలకి తిరిగి శ్వాసను తీసుకుందాం. 1 2 3 4 5. సూపర్. ఇప్పుడు స్లోగా లెఫ్ట్ హ్యాండ్ రిలీజ్ చేద్దాం. రైట్ హ్యాండ్ రిలీజ్ చేద్దాం. లెఫ్ట్ లెగ్ ని రైట్ లెగ్ ని సంస్థితికి తీసుకొచ్చేద్దాం. ఇప్పుడు గోముఖాసనం చేద్దాం. ఫస్ట్ లెఫ్ట్ లెగ్ ని తీసుకొచ్చి బటక్స్ కింద పెట్టుకుందాం. సైడ్స్ లో పెట్టేద్దాం. రైట్ లెగ్ ని తీసుకొచ్చి పైన పెడుతున్నాం. సో ఈ నీస్ రెండు సేమ్ గా సమస్థితిలో అంటే సేమ్ గా ఉండాలి. గోముఖం ఆసనం పోలి ఉండాలి. గోముఖం లాగా కనిపించాలి మనకి. ఇలా పెట్టేసి రైట్ లెగ్ పైన ఉంది కాబట్టి రైట్ హ్యాండ్ ని పైన తీసుకెళ్తున్నాం. అలాగే లెఫ్ట్ హ్యాండ్ ని కింద నుంచి తీసుకెళ్లి 2 హ్యాండ్స్ వెనకల పట్టుకునే ప్రయత్నం చేద్దాం. 2 హ్యాండ్స్ ని పట్టుకొని వెన్నెముకను నిటారుగా పెట్టి తలను కూడా నిటారుగా ఉంచుదాం. ఈ ఆసన స్థితిలో ఒక 3 బ్రీతింగ్స్ తీసుకుందాం. 1 2
3. ఓకే, నా స్లోగా రైట్ హ్యాండ్ రిలీజ్ చేస్తున్నాం, లెఫ్ట్ హ్యాండ్ కూడా రిలీజ్ చేసేసి రైట్ లెగ్ అండ్ లెఫ్ట్ లెగ్ కూడా రిలీజ్ చేస్తున్నాం. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ కింద పెట్టాం కాబట్టి రైట్ లెగ్ ని కింద పెడుతున్నాం, లెఫ్ట్ లెగ్ ని పైన తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. ఇది కూడా రెండు సమంగా ఉండాలి, మోకాళ్ళు రెండు పైన. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ పైన ఉంది కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ ని పైకి తీసుకొస్తున్నాం, రైట్ హ్యాండ్ ని కింద ఉంచుతున్నాం. రెండింటిని ఇంటర్లాక్ చేస్తున్నాం. వెనకల హెడ్ ని స్ట్రైట్ గా ఉంచాలి, వెన్నెముక స్ట్రైట్ గా ఉండాలి. ఈ ఆసన స్థితిలో ఒక 3 బ్రీతింగ్స్ తీసుకున్నాం. 1 2 3. ఓకే, గుడ్. స్లోగా లెఫ్ట్ హ్యాండ్ రిలీజ్ చేస్తున్నాం, రైట్ హ్యాండ్ ని రిలీజ్ చేసేస్తున్నాం. అండ్ పైన లెఫ్ట్ లెగ్ ఉంది కాబట్టి ఫస్ట్ లెఫ్ట్ లెగ్ తీసి మళ్ళీ రైట్ లెగ్ తీసేసి దండాసన స్థితికి వచ్చేస్తున్నాం. ఒక్క సెకండ్ దండాసనాలు విశ్రమిద్దాం. పూర్తిగా దీర్ఘమైన శ్వాసను తీసుకుని ఒకసారి వదులుదాం. ఇప్పుడు వజ్రాసన సిరీస్కి వెళ్ళిపోదాం. రైట్ లెగ్ ని స్లోగా వెనక్కి మడుద్దాం. రైట్ లెగ్ పైన పూర్తిగా మన బరువుని ఉంచి లెఫ్ట్ లెగ్ ని వెనక్కి మడుద్దాం. వజ్రాసన స్థితిలో కూర్చున్నాం. ఈ ఆసన స్థితిలో ఒక్కసారి దీర్ఘమైన శ్వాస. సుప్త వజ్రాసన 1 వేద్దాం. 2 హ్యాండ్స్ ని వెనకాల పట్టుకున్నాం, వ్రిస్ట్ దగ్గర పట్టుకున్నాం. పూర్తిగా శ్వాసని తీసుకుంటూ దీర్ఘమైన శ్వాసని వదిలేస్తూ ముందుకు బెండ్ అవుదాం. స్లోగా నడుము నొప్పి ఉండేవాళ్ళు, ఎక్కువ నడుము నొప్పి ఉండేవాళ్ళు ఈ ఆసనాన్ని చేయొద్దు. స్లోగా ముందుకు బెండ్ అవుదాం, శ్వాసని వదిలేస్తూ ముందుకు బెండ్ అవుదాం. ఆసన స్థితిలో 3 సార్లు బ్రీతింగ్ తీసుకున్నాం. శ్వాసని తీసుకుంటూ పైకి లేస్తాం. ఇప్పుడు సుప్త వజ్రాసన 2 చేద్దాం. ఇది బ్యాక్ బెండింగ్. నడుము నొప్పి ఉన్న వాళ్ళు, వెర్టిగో ఉన్న వాళ్ళు, తల తిరుగుతోంది, అలా ఏదైనా ప్రాబ్లం, సర్వైకల్ స్పాండిలైటిస్ అలా ఎక్కువ ఉండే వాళ్ళు చేయకపోవడం మంచిది. 2 కాళ్ళు ఇలా కూర్చొని హ్యాండ్స్ ని స్లోగా వెనక్కి తీసుకెళ్తూ స్లోగా లెఫ్ట్ హ్యాండ్ కింద డౌన్ చేసి రైట్ ఎల్బో కింద డౌన్ చేసి. సార్, చేయగలిగిన వాళ్ళు మాత్రమే చేయండి, అందరు చేయొద్దు. చేయగలిగిన వాళ్ళు మాత్రమే చేయండి. స్లోగా హ్యాండ్స్ ని తీసుకొచ్చి పైన పెట్టుకోండి, పొట్ట పైన. లేదు అనుకున్న వాళ్ళు కిందనే డ్రాప్ చేసేసి ఎల్బోస్ పైన ఉంచండి. 1 2 3. స్లోగా లేచే ప్రయత్నం చేద్దాం, హడావిడిగా లేవద్దండి. స్లోగా ఎల్బోస్ పైన వెయిట్ ఉంటుంది, సైడ్కి లేచి ఇది నిలుచుని చాలాసేపు నిలుచుని ఉండే వాళ్ళకి చాలా మంచి ఆసనం, చాలా రిలాక్సేషన్ ఇస్తుంది. ఇప్పుడు వజ్రాసనంలో ఎక్కువసేపు ఉండలేని వాళ్ళు ఒక్కసారి మార్జరీ ఆసనానికి రండి. వచ్చి ఒక్కసారి బ్రీత్ తీసుకొని మళ్ళీ నార్మల్ వజ్రాసన స్థితికి వెళ్ళిపోదాం. ఇప్పుడు వెనక్కి బెండింగ్ చేసాం కాబట్టి ఒక్కసారి శశాంకాసనం చేద్దాం. 2 హ్యాండ్స్ పైకెత్తి బ్రీత్ తీసుకుంటూ ఫార్వర్డ్ బెండ్ ఇద్దాం. వీలైన వాళ్ళు తలని తీసుకొచ్చి నేల కాంచే ప్రయత్నం చేద్దాం. ఎల్బోస్ మాత్రం కిందకి ఉంచొద్దు, స్ట్రైట్ గానే ఉండాలి. ఈ ఆసన స్థితి చాలా బాగా మనకి ప్రయోజనం ఉంటుంది. బాగా టెన్షన్ కానీ ఎలాంటివి ఉన్నా కూడా రిలీఫ్ అయిపోతాయి. హెడేక్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఆసన స్థితిలో ఉన్నట్లయితే చాలా బాగా ప్రయోజనం ఉంటుంది, రిలాక్సేషన్ ఉంటుంది మనకి. స్లోగా బ్రీతింగ్ తీసుకుంటూ పైకొద్దాం. ఇప్పుడు అర్ధచంద్రాసన చేద్దాం. 2 హ్యాండ్స్ ని ఇలా టై చేసుకుంటూ బ్రీత్ తీసుకుంటూ స్లోగా బ్యాక్ బెండ్ ఇద్దాం, పొట్టను ముందుకు తోస్తూ. ఇక్కడ బ్రీత్ తీసుకుంటూ చేయాలి. గట్టిగా ఉన్న వాళ్ళు చేయొద్దు, బ్యాక్ పెయిన్ సివియర్ గా ఉన్న వాళ్ళు అసలు చేయొద్దు. ఒక 5 బ్రీతింగ్స్ తీసుకున్నాం. ఇక్కడ స్లోగా స్టాండింగ్ పొజిషన్కి వచ్చేద్దాం మోకాళ్ళ పైన. ఇప్పుడు మనం ఉష్ట్రాసన చేద్దాం. ఫస్ట్ వీపు పైన చేతులు ఉంచుదాం,
కింద సయాటికా దగ్గర హ్యాండ్స్ పెట్టి కొంచెం నడుమును ముందుకు పుష్ చేద్దాం. పుష్ చేస్తూ స్లోగా బ్యాక్ బెండ్ ఇద్దాం. పొట్ట ముందుకే ఉండాలి, వెనక్కి ఉండకూడదు నడుము. స్లోగా ఇప్పుడు హ్యాండ్స్ని తీసుకొచ్చి కాళ్ళని పట్టుకుందాం. మడమల దగ్గర పట్టుకున్నా పొట్ట ముందుకే ఉండాలి. బ్యాక్ పెయిన్ ఉండేవాళ్ళు అసలు చేయొద్దు. ఇక్కడ ఒక 5 బ్రీతింగ్స్ తీసుకుందాం ఆసన స్థితిలో. స్లోగా లేవలేని వాళ్ళు మళ్ళీ నడుము దగ్గర హ్యాండ్స్ పెట్టేసి స్లోగా ముందుకి స్ట్రైట్గా లేచి నిల్చునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు అలానే స్లోగా శశాంకాసనకు వెళ్ళిపోదాం. ఆసన స్థితి. బ్రీత్ తీసుకొని వదులుతూ ఫ్రంట్ బెండ్ ఇద్దాం. శశాంకాసన కౌంటర్ ఆసన. సో విశ్రాసన ఇది చేసినప్పుడు తప్పనిసరిగా ఈ ఆసనంలో విశ్రాంతి తీసుకోవాలి. నడుము బాగా ఫ్లెక్సిబుల్ అవుతుంది. కుదిరే వాళ్ళు తలను తీసుకొచ్చి నేల కాంచే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు స్లోగా పైకి లేద్దాం. వజ్రాసనాన్ని రిలీజ్ చేద్దాం. లెఫ్ట్ లెగ్ ని తీసుకొచ్చి ఫ్రంట్ పెడుతున్నాం స్లోగా. అలాగే రైట్ లెగ్ ని తీసుకొచ్చి ఫ్రంట్ పెడుతున్నాం. ఇప్పుడు లెగ్స్ కొంచెం వజ్రాసనంలో ఏమైనా ఇబ్బంది కలిగి ఉంటే కొంచెం సూక్ష్మ వ్యాయామాలు చేద్దాం. కాలికి ఫస్ట్ టోస్ మాత్రమే మూడికి పైకి లేపుదాం. బ్రీత్ ఇన్, ఎక్సేల్. శ్వాసని తీసుకుంటూ మడుద్దాం. శ్వాసని వదిలేస్తూ పైకి తీసుకొద్దాం. ఇప్పుడు 2 legs ని శ్వాసని వదిలేస్తూ కిందకి, శ్వాసని తీసుకుంటూ పైకి. 1 2 3. ఇప్పుడు 2 సర్కిల్ గా రొటేట్ చేద్దాం. శ్వాసని తీసుకుంటూ పైకి. 1 పూర్తిగా. 2 3. ఇప్పుడు యాంటీ సర్కిల్ కింద నుంచి మళ్ళీ పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడు కానీ పైకి వచ్చినప్పుడు మనకి బ్రీతింగ్ తీసుకుంటాం, కిందకి వెళ్ళేటప్పుడు శ్వాసను వదులుతాం. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఇప్పుడు ఒక్కసారి మడమని క్లాప్ చేసి వదులుదాం, ఫ్రీ అవుతుంది. నౌ ఇక్కడ నీస్ వరకు ఎక్సర్సైజ్ చేద్దాం. నీస్ ని స్లోగా కిందకి ఆంచే ప్రయత్నం చేద్దాం నేలకి. జస్ట్ రిలాక్స్. ఓకే చాలు. మళ్ళీ ఒకసారి. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. వీళ్ళిద్దరిలో ఏం గమనించారు మీరు? ఏమైనా చెప్తారండి ఒకళ్ళిద్దరు? ఏం మార్చుకోవాలి, మీరు ఏం గమనించారు? కోణాసనము అంటే ఏంటమ్మా? అండి ఇలాగ చేయాలి. ఇది కోణాసనంలో వేరియేషన్ ఆమె ఇలాగ చూపించినాడు అని అనుకుంటున్నానండి. అట్లా కాదమ్మా, నేను అడిగింది ఇప్పుడు వాళ్ళిద్దరు మీరేం గమనించారని అడుగుతున్నాను. బాగా చక్కగా చేశారండి. ఓకే ఓకే చక్కగా చేశారా? చేశారండి. ఓకే. చిన్నబాబు గారు తీసుకుంటారండి మీరు? మనం చేపిస్తూ ఎదుటి వాళ్ళు కూడా చూస్తుంటారండి. వాళ్ళిద్దరు కూడా మనల్ని గమనించలేదు, మనం చూస్తున్నాం, మనం చేస్తున్నది గమనించలేదు. అది కూడా మీరు నెక్స్ట్ టైం చెప్పేవాళ్ళు బాగా చెప్పారు. వాళ్ళు గమనిస్తున్నారు అంటే మనం చెప్పింది వాళ్ళకి రీచ్ అయిందో లేదో అది కూడా మనం గమనించుకోవాలి. అది కూడా మన గురుగారి పనే కాబట్టి నెక్స్ట్ టైం చెప్పేవాళ్ళు ఒకసారి గమనిస్తున్నారు. వాళ్ళిద్దరిది ఇంకా అయిపోలేదు, ఈ ట్రైల్ మాత్రమే మండే నుంచి వస్తుంది. మనం ఎదుటి వాళ్ళని ఒకసారి చూస్తూ ఉండండి. చాలా చక్కగా చెప్పారు. చిన్నబాబు గారు వెతికిస్తారు. అందరికీ ఓం అండి, నమస్కారం. ఎవరెవరు చెప్పారు సార్? ఎవరెవరు చెప్పారు మనకి? లక్ష్మి గారు, వినిలా గారు వరకు మనకి ఈరోజు ట్రైల్ గా చూపించారు. ఓకేనండి. వాళ్ళు కంప్లీట్ అవ్వలేదు, వరకు ట్రైల్ గా చూపించారు. మాలతి గారు ముందుండలేదా? సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా, మీరు ముందుండలేదా అంటున్నాను. సార్ మీరు పర్మిషన్ ఇస్తే ఒక ప్రాణాయామం ఎలా చెప్పాలనేది చెప్పమని చెప్తాను సార్, విత్ యువర్ పర్మిషన్. చెప్పరా తల్లి?
చెప్పండి చెప్పండి చెప్పొచ్చా సార్ ప్రాణాయామము? చెప్పండి చెప్పడే కదా మిమ్మల్ని Okay. ఎంతకాలం నేను చెప్పమని చెప్పింది ఏంటి చెప్పమని. ఓకే సార్. బ్యాక్ అండ్ నెక్ స్ట్రైట్ నాన్న, క్లోజ్ యువర్ ఐస్. ఒకసారి మనము పతంజలి మహర్షి యొక్క ప్రార్థనా శ్లోకంతో మనము ప్రాణాయామాలు కొన్ని సాధన చేద్దాం నాన్న. స్పైన్ ఆల్వేస్ స్ట్రైట్ గా ఉండాలి. క్లోజ్ యువర్ ఐస్. యోగేన చిత్తస్య పదేన వాచా మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోతం ప్రవరం మునీనాం పతంజలి ప్రాంజలిరాణతోస్మిన్. ఇప్పుడు మనము భస్త్రిక కపాలభాతి అండ్ అనులోమ విలోమ ప్రాణాయామం రెండు కూడా సాధన చేసుకుందామమ్మా. మనము ప్రాణాయామాలు ఎప్పుడు చేసినా సరే మన శరీరం మనకి ఏ స్థితి ఖచ్చితంగా అంటే కంఫర్టబుల్ గా ఉంటామో శరీరాన్ని ఆ పరిస్థితిలో మనం కూర్చోబెట్టచ్చు అమ్మా. ఎక్కడైనా కూర్చోవచ్చు. ఏదైనా ఇబ్బంది ఉందంటే మనం సీటు మీద కానీ ఎనీ ప్లేస్ మీరు ఎక్కడ కన్వీనియంట్ గా ఉంటుంది మన శరీరము అంటే మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే అమ్మా, మనం చేసినంతసేపు మన శరీరం ఎక్కడ సహకరిస్తుందో అనే దాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తూ మనం ప్రాణాయామం చేద్దాము. కపాలభాతి ప్రాణాయామాన్ని ముందుగా మనం సాధన చేద్దామమ్మా. కపాలభాతి అంటే స్కల్ప్, కపాలం అంటే స్కల్ప్, భాతి అంటే కాంతి, అంటే మన మెదడుకు కాంతిని ఇచ్చే ప్రాణాయామం కాబట్టి ఇది కపాలభాతి ప్రాణాయామం అని దీన్ని పిలవడం జరిగింది. సో ఈ ప్రాణాయామం మనం సాధన చేయడం ద్వారా మనకి ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయనే విషయాన్ని తెలుసుకుంటూ మనం ఈ సాధన చేద్దాం. ఫస్ట్ ముందుగా ఎవరికైనా స్కిన్ ప్రాబ్లమ్స్, చర్మ వ్యాధులు ఎవరికైనా ఉన్నట్లయితే ఈ ప్రాణాయామాన్ని సాధన ఎక్కువ చేసుకున్నట్లయితే క్రమేపీ ఆ చర్మ వ్యాధుల నుంచి వాళ్ళు నయం అవ్వడానికి అవకాశం ఉంటుందమ్మా. అలాగే వచ్చి వెయిట్ ఎక్కువ ఉన్నా కూడా, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు కూడా ఈ కపాలభాతి ప్రాణాయామాన్ని సాధన చేయవచ్చు. అయితే ఒకటి సహజంగా మన తత్వము వెయిట్ ఎక్కువ ఉన్న అనగానే కొంచెం ఎగ్జైట్మెంట్ ఎక్కువ చేసేద్దాం, ఇది త్వరగా తగ్గిపోదామని. ఒకవేళ అలాంటి ఆలోచన నుండి ఎవరికైనా కొంచెము హెడ్ రోలింగ్ కానీ అలాంటి కంప్లైంట్స్ ఏమైనా వచ్చినట్లయితే బిఫోర్ దట్ అనులోమ విలోమ ప్రాణాయామ సాధన చేసి తర్వాత కపాలభాతి సాధన చేసినట్లయితే అటువంటి ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి. సో ఇప్పుడు అందరము కపాలభాతి సాధన చేద్దాం నాన్న. రెండు చేతులు కానీ శరీరం మీకు కన్వీనియంట్ గా ఉంచుకోండి. ఈ ప్రాణాయామ సాధన చేసేటప్పుడు మన శరీరంలో ఒక్క స్టమక్ పొట్ట భాగము తప్ప ఇతర ఏ భాగాలు కూడా కదలకూడదమ్మా. అలాగే సెకండ్కు ఒక శ్వాసని మాత్రమే వదులుతూ నిదానంగా ఈ ప్రాణాయామ సాధన మనం ఇప్పుడు చేద్దాం. వీలైనంత వరకు బెటర్ టు క్లోజ్ యువర్ ఐస్ ఆల్వేస్. అందరం కలిసి సాధన చేద్దాం నాన్న. క్లోజ్ యువర్ ఐస్. ఎంతవరకు మనము చేయగలుగుతాము అనుకున్నంత వరకే మనము ఈ స్ట్రోక్స్ ఇవ్వడం అనేది మంచిదమ్మా. ఎక్కువగా కూడా శరీరాన్ని ఇబ్బంది మనం యోగా చేసినా ప్రాణాయామం చేసినా ఫస్ట్ లిసన్ టు యువర్ బాడీ. మన శరీరం మనకు చెప్తుంది ఎంతవరకు కంఫర్ట్ గా ఉన్నామనేది. ఫస్ట్ దాని మాట వింటూనే మనము సాధనా క్రియ అనేది చేస్తూ ఉండాలన్న. స్లోగా రిలాక్స్ నాన్న. రిలాక్స్. క్లోజ్ యువర్ ఐస్. Few seconds. Relax. Completely relax your body. శ్వాస సాధారణ స్థితికి వచ్చిన తర్వాతకి ఇంకొక ప్రాణాయామ సాధన మనం చేద్దామమ్మా. రిలాక్స్. ఎప్పుడు మనం ప్రాణాయామ సాధన చేసినా అది ఎక్సిల్ వచ్చినా ఇన్హిలేషన్ వచ్చినా వీలైనంత వరకు
మన శరీరంతో పాటు మన తలను కూడా స్ట్రైట్ గా ఉంచే ప్రయత్నం మాత్రం ఎప్పుడూ చేస్తూ ఉండాలమ్మా. ఇలా నెక్ డౌన్ చేసి సాధన అనేది ఎప్పుడు కూడా చేయకూడదు మనం. నెక్స్ట్ వచ్చిన అనులోమ విలోమ ప్రాణాయామ సాధన చేద్దాం. నాడీ మండలం మొత్తం ఉత్తేజితం అవుతుందమ్మా ఈ ప్రాణాయామ సాధన మనము చేయడం ద్వారా. అలాగే కిడ్నీకి సంబంధించిన కానీ మెదడుకు సంబంధించిన సమస్యలు ఏమన్నా ఉన్నట్లయితే వాటి నుంచి కూడా మనకి సమస్య నుంచి నివారించబడుతుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ అంటే మనసు చాలా ప్రశాంతం అవుతుంది ఈ ప్రాణాయామ సాధన మనము చేయడం ద్వారా. సహజంగా మనకి ఏమైనా శరీర సమస్యలు ఉన్నట్లయితే కొన్ని ఆసనాలకి మన శరీరం సహకరించకపోవచ్చు అమ్మా. బట్ ప్రాణాయామాస్ మాత్రం ఎవరైనా ఎటువంటి పరిస్థితుల్లో ఉండైనా సరే ప్రాణాయామ సాధన అనేది ఈజీగా చేయవచ్చు. కాబట్టి మనకున్న సమస్యల్ని ఏ వ్యాధి రుగ్మతలు ఉన్నా కూడా మనం ఆసనాల రూపంలో ఎంతవరకు మనం చేయగలుగుతామో లేదో అనే భయం లేకుండా ప్రాణాయామ సాధన మనం చేయడం ద్వారా మనం ఆసన స్థితికి తప్పకుండా మనము చేరతాం. సో ఇప్పుడు మనము అనులోమ విలోమ సాధన చేద్దామమ్మా. అనులోమ విలోమ సాధన చేసేటప్పుడు సేమ్ ఇన్స్ట్రక్షన్స్ నాన్న. స్పైన్ ఆల్వేస్ స్ట్రైట్ ఉండాలి, బ్యాక్ అండ్ నెక్ స్ట్రైట్, లెఫ్ట్ హ్యాండ్ ఆల్వేస్ ఇన్ జ్ఞానముద్ర. వేలు బొటన వేలు కలిపి ఉంచి ఇలా ఉంచుండమ్మా. కుడి చేయి ఎప్పుడు కూడా నాసికాగ్ర ముద్ర. కుడి వైపు ఉన్న ముక్కుని కుడి చేతి బొటన వేలుతోనూ ఈ ఉంగరపు వేలుతో ఎడమ వైపు ఉన్న ముక్కుని ఆపరేట్ చేస్తే మనము ఈ సాధన చేసే కొంచెం సేపు సాధన చేద్దాం నాన్న. ఫస్ట్ క్లోజ్ యువర్ ఐస్, ఇన్హేల్ లెఫ్ట్, exhale right, again inhale right, exhale left, ఇలా చేస్తే ఒక ఆవర్తన పూర్తవుతుందమ్మా. సేమ్ ఇలాగే ఇంకొక 2 రౌండ్స్ చేసే ప్రయత్నం చేద్దాం. సేమ్ ఇన్హేల్ లెఫ్ట్, exhale right, again inhale right, exhale left, one more round అన్న. నిదానంగా మళ్ళీ ఇన్హేల్ లెఫ్ట్, శ్వాసని ఎడమవైపు నుంచి దీర్ఘంగా తీసుకునే ప్రయత్నాన ఎంతవరకు తీసుకోగలిస్తే అంతవరకు మాత్రమే తీసుకోవాలి. Now exhale right, inhale right, exhale left completely, slowly relax ma, relax and now open your eyes. Thank you sir. ఓకే బాగా చెప్పారు. ఓకే తల్లి, బాగానే చెప్పారు. మాది వచ్చిందా ఇది? ఎస్, చిన్న ప్రాబ్లం వల్ల ఉన్నాను. ఎస్, బాగానే చెప్పారు మాలతి గారు. ఎందుకంటే బాగా అది అలా మీరు నేర్చుకొని చూడండి, అమ్మాయి అంత బాగా చెప్పారు ఆవిడ. కాబట్టి మీరు కూడా అదే దీంతో నేర్చుకొని ఇంకెవరైనా చెప్తారా? ఇంకెవరైనా ముందుకు వస్తారా? ప్రాణాయామం ఒకటి, ఇంకెవరైనా ముందుకు వస్తే ఒకసారి రండి. ఇంకెవరైనా ఒకరు ప్రాణాయామం ఎవరైనా చెప్తారో చూడండి. ఎవరైనా ఒకరు ముందుకు వస్తే చెప్పండి. వచ్చి లక్ష్మి గారు, వినీల గారు కాకుండా రావాలి, మాలతి గారు కాకుండా ముందుకు రావాలి. నేను చెప్తాను సార్ ప్రాణాయామం. ఎవరమ్మా? ఎవరమ్మా? నేను పద్మావతి గారు సార్, పెద్దకోట్ల. చెప్పండి అమ్మా, చెప్పండి చెప్పండి అమ్మా. ఎవరో ఒకరు చెప్పాలి, ముందుకు రావాలి. భస్త్రికా ప్రాణాయామం చెప్పరా తల్లి? ఓం చెప్పండి చెప్పండి.
అజయ్ గారి ఫోన్ అది ఒకళ్ళు వచ్చి కనుక ఫోన్ ఒకే డివైస్ లో ఉన్నా ఇదే ఒకే డివైస్ లో కనెక్ట్ అవ్వండి. అజయ్ గారిని ఎగ్జిట్ అవ్వకుండా మనం సరిపోతుంది. ఇద్దరు పక్క పక్కన ఉంటే కనుక మనకి వీళ్ళకి సార్ కృష్ణమూర్తి సార్ ఇప్పుడు మనం వీళ్ళకి రేపు డెమో చేసేటప్పుడు ప్రార్థన అన్నది మనం చూద్దాం, ఎవరికి అడగాలంటే మనం అడగదాం తప్పించి వీళ్ళ ముందు సూక్ష్మ వ్యాయామం, ఆసనాలు, సూర్య నమస్కారములు, ప్రాణాయామం ఈ 4 పైన వాళ్ళు అర్ధగంట పాటు వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేయాలి. మనం ఎవరు చేస్తామో వీళ్ళకి ప్రార్థన రాదనుకొని వాళ్ళని మాత్రమే మనం చెప్పమంటాం, ఒక మంత్రం చెప్పమంటాం, ఒకటే చెప్పాల్సి ఉంటుంది అది ఏది అనేది. మిగతా వాళ్ళందరూ కూడా మామూలుగా చెప్పనండి, ఎందుకంటే మనం అడుగుతాం, చెప్పలేము ఎవరిని అడుగుతామో, కాబట్టి అందరూ ప్రిపేర్ అయి ఉండాలి. ఇది ఎవరినైనా మేము అడగవచ్చు ప్రార్థన చెప్పమ్మా అని, కాబట్టి దాన్ని ప్రిపేర్ అయి ఉండండి. కానీ ఈ 4 మాత్రం కాన్సన్ట్రేషన్ చేయండి. సూక్ష్మ వ్యాయామాలు, సూర్య నమస్కారాలు, ప్రాణాయామం ఈ 4 కాన్సన్ట్రేషన్ చేయండి. చెప్పరా తల్లి? చెప్పండి సార్. ఒక చిన్న రిక్వెస్ట్ సార్, డెమో ఇచ్చేటప్పుడు ఒక గురు మంత్రం మాత్రం పర్మిషన్ ఇవ్వండి సార్. గురువుకి నమస్కారం లేకుండా డెమో ఇవ్వలేము సార్, ప్లీజ్. ఇది ఒక్క రిక్వెస్ట్. చెప్తాము లేకపోతే లేదు కానీ సార్, ఒక్క గురు నమస్కారం మాత్రం పర్మిషన్ ఇవ్వండి సార్. గురువు ఆశీస్సులు లేకుండా ఏది చేయలేము సార్ మేము అసలు, ప్లీజ్. ఒక్క నిమిషం వినండి సార్. ఎందుకంటే మేము డెమో చెప్పమని చెప్పేసి దేవుడికి నమస్కరించేస్తాము ఊరుకుంటామని కాదు కదా, యోగా కూడా చెప్పాలి కదా. అది డెమో కూడా మిగతా కూడా డెమో చేయాలి కదా, ఓకేనా? ఒక మంత్రం పర్లేదు, గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అంటే చాలు కదా, గురువుని మీరు రాసుకున్నట్టుగా లెక్క. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. చెప్పండి తల్లి. ఓకే, పద్మావతి గారు స్టార్ట్ చేయండి. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం. నేను ఇప్పుడు బాహ్య ప్రాణాయామము గురించి చెప్తున్నాను. బాహ్య ప్రాణాయామంలో 3 బంధాలు ఉంటాయి: జాలంధర బంధము, ఉద్యాన బంధము, మూల బంధము. జాలంధర బంధము అంటే మనము ఫస్ట్ శ్వాస తీసుకొని, గట్టిగా శ్వాస తీసుకొని జాలంధర బంధం ఇది. ఉద్యాన బంధము కుంభక స్థితిలో ఉండాలి. మూల బంధము మన ఆనస్ని గట్టిగా పెట్టుకోవాలి. ఈ విధంగా కొంచెం సేపు ఉండాలి. తర్వాత మూల బంధము వదలాలి. ఉద్యాన బంధము వదిలి, జాలంధర బంధం వదిలి, శ్వాస వదులుతూ తల పైకెత్తాలి. ఈ బాహ్య ప్రాణాయామము హార్ట్ సమస్య ఉన్నవారు వేయకూడదు. ఇంకొకసారి చేద్దామండి. శ్వాస గట్టిగా తీసుకోండి. మెడతో గట్టిగా బంధించాలి. జాలంధర బంధము కుంభక స్థితిలో ఉండాలి. మూల బంధం వేయాలి. కొన్ని సెకండ్ల పాటు ఇలాగే ఉండాలి. మూల బంధం వదలాలి. ఉద్యాన బంధం వదలాలి. జాలంధర బంధం తీసి తల పైకెత్తాలి. మూడోసారి చేద్దామండి. శ్వాస గట్టిగా తీసుకోవాలి. జాలంధర బంధము, ఉద్యాన బంధము, మూల బంధము
మూలబంధం వదలాలి, ధ్యాన బంధము, ధ్యానందర బంధం వదిలి పైకెత్తాలి. ఇది 3 సార్లే, 3 నుంచి 5 సార్లు వరకే చేయాలి. హార్ట్ సమస్య ఉన్నవారు వేయకూడదు. మారుతి గారు కపాలభాతి మరియు అనులోమ విలోమ చేయించినారు. నేను ఇప్పుడు భ్రమరీ ప్రాణాయామము చేద్దామండి. అందరూ చేతులు, మన అరచేతులు తీసుకొని బొటన వేలుని చెవులు కానించాలి. చూపుడు వేలుని కంటి పైన పెట్టి నాసికను 2 వేళ్ళు కప్పి నోటికి చిటికిన వేలును ఆనించి శ్వాసను వదలాలి. శబ్దం చేస్తూ శ్వాసను వదలాలి. ఈ భ్రమరీ ప్రాణాయామం చేయడం వలన జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఇది పిల్లలకి చేయించడం చాలా మంచిది. ఓకే గురించి వెరీ గుడ్ తల్లి, వెరీ గుడ్, వెరీ గుడ్. చిన్న చిన్నవి ఉన్నాయి, ఇంకా చిన్న చిన్న ప్రాబ్లం ఉన్నాయి, కానీ బాగానే చేశారు, చాలా బాగా చేశారు. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్, చాలా బాగా చేశారు. చెప్పండి గురుజీ, మిస్టేక్స్ ఉంటే చెప్పండి, కరెక్షన్ చేసుకుంటా. కరెక్షన్ అంటే ఏముంది, మీరు బాడీ కాస్త లూజ్ గా ఉంచండి. బాహ్య ప్రాణాయామం చేసేటప్పుడు కాస్త మీరు శరీరాన్ని కాస్త విశ్రాంతిగా ఉంచండి, బాగా టైటింగ్ చేసేయకుండా విశ్రాంతిగా ఉంచండి. తర్వాత మీరు పెదవుల్ని మూసేసారు, నోరు మూస్తే మరి మీకు శబ్దమైన మీరు ముక్కును బాగా నొక్కిపట్టి ఉంచకూడదు. కాబట్టి మనకి ఫ్రీగా ఉంచాలి. ఏదైనా సరే మనం ఆసనం కానీ ప్రాణాయామం చేసేటప్పుడు కూడా శరీరాన్ని లూజ్గా ఉంచాలి, విశ్రాంతిగా ఉంచాలి, టైటన్ చేయకూడదు. దాన్ని బిగించామని మనం అనుకున్న ఎఫెక్ట్ రాదు కదా. ఓకేనా? బాగానే చేశారమ్మా, బాగానే చేశారు, బాగానే చేశారు. ప్రాణాయామం చేసేటప్పుడు కూడా మన ముఖాన్ని మనం ప్రశాంతంగా ఉంచాలి, ప్రశాంతంగా ఉంచి దాన్ని మనం చెయ్యాలి. ఓకేనా? బాగానే చేశారు, చాలా బాగా చేశారు. వెరీ గుడ్, కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ. చాలా ఇంకెవరికైనా మనసు ఒక చిన్న మిస్టేక్ నాకు అనిపించింది, చెప్పమంటారా సార్? చెప్పరా తల్లి, చెప్పరా తల్లి, పర్లేదు. బాహ్య ప్రాణాయామ అన్నారు కదా, సో గాలిని వదిలేస్తూ మనం 3 కుంభకం 3 వేయాలి. మేడం గారు బాహ్యం అంటే గాలి తీసుకొని వేశారు, అప్పుడు మనం ఉద్యాన బంధ వేయలేం కదా సార్, అది ఒక్కటి సరి చేసుకుంటే సరిపోతుంది అనిపిస్తుంది. అది వేశారు కానీ ఇంకా కొత్తగా ఫస్ట్ టైం కాబట్టి సార్ బాహ్యలో సార్ చెప్పండమ్మా, చెప్పండి. ఉద్యాన్ అంటే పైకి లాగడం, బాహ్యలో ఆ ఉద్యాన్ అంటే మేము దగ్గర ఇలా పైకి లాగాలి కదండి సార్ బాహ్య. అవునమ్మా, అవును. ఉద్యానము అంటే పైకెత్తడం, పొట్టని పైకెత్తడం అని అర్థం. మూలబంధం ఉద్యానం, జలంధర్ ఉద్యానం, మూలబంధం కలిపి వేయాలి, కలిపి వేయాలమ్మా. అంటే తను గ్యాప్ అంటే చెప్పారంటే ముందు జాలంధరం వేయమన్నారు, ఉద్యానం వేయమన్నారు, అవనికి మూలబంధం వేయమన్నారు. కానీ చెప్పారు, ప్రాక్టీస్ లో అదే వస్తుంది. మొట్టమొదటి చెప్పడం కాబట్టి మనం దాన్ని మేజర్గా తీసుకోకూడదు, దాన్ని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే మొట్టమొదటిలోనే మనం కన్ఫ్యూజ్ చేసామంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు. సో లెట్ దెమ్ డూ. సెకండ్ టైం చేస్తే బాగా చేశారు సార్, నైస్. అదే మనం ఎంకరేజ్ చేయాలి. మనం ముందు కన్ఫ్యూజ్ చేసామనుకోండి, మరి వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయి నెక్స్ట్ టైం వేయాలంటే భయపడిపోతారు. బాగా వేశారంటే నెక్స్ట్ టైం దే కెన్ రెక్టిఫై ద ఫాల్ట్స్ ఏముంటే నెక్స్ట్ టైం వాళ్ళు
రెక్టిఫై చేసుకుంటారు. మొట్టమొదటి మనం వాళ్ళని భయపెట్టకూడదు, బాగా ఎంకరేజ్ చేయాలి కదండి. బికాజ్ యూఆర్ ఆల్ లెర్నర్స్ కాబట్టి మేము మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలి తప్పించి భయపెట్టామనుకోండి ఇంకా భయపడతారు. వెరీ గుడ్, బాగానే వేశారమ్మా, కంటిన్యూ. చిన్న చిన్న ఇవి ఉన్నా సరే బాగానే వేస్తారు, డ్యూ కోర్సులో బాగానే నేర్చుకుంటారు మీరు. ఓకే, థ్యాంక్ యూ. ఇంకెవరైనా ఉన్నారమ్మా? ఇంకెవరైనా ఉంటే చెప్పండి, నేను కొద్దిగా సబ్జెక్ట్ చెప్పేస్తాను. నేను మీకు మరొక టైం నౌ సబ్జెక్ట్ చెప్పండి 6 సార్. అయిపోయింది. 6 అయిపోయింది కాబట్టి మనం ఒకసారి సబ్జెక్ట్ మొన్న మీకు మనం ఓం, అందరికీ ఓం అండి, అందరికీ నమస్కారం. ఒక్కసారి నేను ఓంకారం ఒక్కసారి చెప్పేసి మనం స్టార్ట్ చేద్దాం. ఒక్కసారి దీర్ఘమైన శ్వాస, నిటారుగా కూర్చోండి. దీర్ఘమైన శ్వాస తీసుకొని ఓం అండి. ఓం. మనము యోగా అన్నది ఒక శాస్త్రం. ఇది మామూలుగా మనం చెప్పుకున్నటువంటి ఇది కాదు, ఇది ఒక విధమైనటువంటి శాస్త్రం. దీన్ని వేదాలు, మొన్న మీకు చెప్పాను ఆ వేదాల గురించి కదా, ఎంతవరకు రాసుకున్నారు మనం మీరు వేదాలు? చెప్పలేదు ఏమ్మా? 4 వేదాలు ఉపనిషత్తులు కూడా చెప్పారు సార్. రాసుకున్నారా మీరు వేద విభాగాలు అవన్నీ మీరు రాసుకున్నారా? రాసుకున్నారు సార్. వేద విభాగాలు అవన్నీ రాసుకుంటే మరి నేను అంతవరకు వెళ్ళను, ఎందుకంటే మనకి టైము అడ్జస్ట్ అవ్వాలి, టైం ఉన్నది కొద్ది కాబట్టి మనం చెప్పుకునేది. కాబట్టి నేను చెప్తాను, చెప్పండి ఏది మీరు చెప్పారు అంటే అంతవరకు స్పెసిఫిక్గా చెప్తాను నేను. ఓకేనా? అంటే వేదాలు చెప్పిన రోజు స్టార్ట్ చేశారు సార్. మరి అంటే మీరు ప్రిపేర్డ్ గా రాలేదు అన్నారు, కానీ చాలా వరకు చెప్పారు. ఉపనిషత్తులు ఉన్నాయి, ఇవన్నీ చెప్పారు, దాని నుంచి వచ్చినవి అలా అన్ని చెప్పారు. వెరీ డీప్ గా చెప్పలే కానీ చెప్పారు సార్. ఎందుకంటే మనకి టైం కూడా షార్ట్, ఈ తక్కువ టైంలోనే నేను ఐ హావ్ టు కంప్లీట్ మై దిస్ థింగ్. ఓకేనా? అయితే వేదములు, ఉపనిషత్తులు, వీటిలో మన యోగ శాస్త్రం గురించి చెప్పడం జరిగింది. ఈ యోగ శాస్త్రం అన్నది పురాతన కాలం నుండి ఈ యోగ శాస్త్రం అన్నది వస్తుంది. అంటే వేదిక్ ఎరాలో కూడా హరప్ప అటు అంటే పాకిస్తాన్లో ఇప్పుడు ఉన్నాయి, సింధు నాగరికతలో కూడా మన యోగా గురించి ప్రస్తావించడం జరిగింది. అప్పుడు తవ్వకాల్లో కూడా వీటి బయటపడి మనకి యోగ శాస్త్రము అప్పటి కూడా పురాతన కాలం నుండి కూడా ఉన్నది అన్నటువంటి రుజువులు అనేకం ఉన్నాయి. మొట్టమొదటి వేదిక అదే, ఎక్కడ మనకి క్రీస్తు పూర్వంలో మనకి ఈ యోగ శాస్త్రం గురించి శివ పార్వతుల భంగిమలైతేనేమి, మిగతా దేవతామూర్తుల యొక్క భంగిమలైతేనేమి, ఇవన్నీ కూడా తపస్సు, ధ్యానము వాళ్ళు చేసే విధానంలో కూడా మనకి యోగ శాస్త్రం మనకి ప్రస్ఫుటంగా అప్పుడు మనకు కనిపిస్తుంది. అంటే ఇది పురాతన కాలము నుండి ఇది ఉన్నది అన్నటువంటి విషయము మనకి అర్థమవుతూ ఉన్నది. అలానే మనకి ఈ అప్పుడు చూసుకుంటే గ్రంథాల్లో అంటే క్రీస్తు పూర్వం 4000 సంవత్సరాల ముందు తీసుకుంటే మనకి ఎలా ఉందంటే, ఈ యోగం అన్నది ఒక సింబాలిక్ గా, అంటే సింబల్ విధంగా మనకి ఇది చెప్పడం జరిగింది. అప్పుడు తీసుకుంటే ఈ ఆసనాలు కానీ ఈ ప్రాణాయామాలు కానీ కాకుండా ఒక సింబల్స్ లో దీన్ని చెప్పడం జరిగింది. అంటే గుర్తులుగా, ఒక విధమైనటువంటి గుర్తులతో అప్పుడు దీన్ని చెప్పి ఈ యోగ శాస్త్రాన్ని అప్పుడు చేసేవారు. ఆ తర్వాత ఏమైందంటే మనకి ఈ రాను రాను ఈ యోగ శాస్త్రం గురించి అధ్యయనం చేస్తూ ఈ యోగ శాస్త్రంలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో
ఈ యోగ శాస్త్రాన్ని బయటికి తేవాలి అనుకుని అంతా దీని పైన కాన్సన్ట్రేషన్ లేకుండా అప్పుడు అలా అలా వచ్చేది. వచ్చిన తర్వాత ఈ బ్రాహ్మణ కాలంలో దీన్ని ఈ వేదాల పైన వాటిలో కూడా మనకి ఈ యోగ శాస్త్రము తాలూకా ప్రాముఖ్యత కూడా ప్రస్తావించడం జరిగింది. అలాగే ఉపనిషత్తులో మనకు తెలుసును, ఉపనిషత్తులో మనకి ఈ యోగా గురించి కూడా మనకి ప్రస్తావించడం జరిగింది. ఈ ఉపనిషత్తుల తర్వాత వీటన్నిటి తాలూకా సారాంశాన్ని గ్రహిస్తూ మనకి పతంజలి మహర్షి 500 క్రీస్తు పూర్వం 500 సంవత్సరముల కిందట మనకి ఈ యోగ శాస్త్రము అధ్యయనము చేస్తూ వీటన్నిటినీ అధ్యయనము చేస్తూ యోగ సూత్రాలని ఆయన రాయడం జరిగింది. అయితే అంతకుముందు కూడా మనకి యోగ శాస్త్రం గురించి హిరణ్య గర్భుడు అన్నటువంటి ఒక మహర్షి దీని గురించి ప్రస్తావించడం జరిగింది. అంటే ఆయన ఈ ఆసనం కాకుండా ప్రత్యాహారము, ఈ ధారణ, ఈ ధ్యాన వాటి గురించి కొంతవరకు ప్రస్తావించి ఈ యోగ శాస్త్రం గురించి ఆయన ప్రస్తావించడం జరిగింది. అయితే ఆయన పూర్తిగా దీన్ని ఆయన విస్తరించలేదు, పూర్తిగా ఆయన చెప్పకుండా ఏవో కొన్ని విషయాలు మాత్రమే చెప్తూ ఆయన దీన్ని ఎక్కువ ప్రాచుర్యం కూడా దీన్ని చేయకపోవడం వల్ల ఏమైందంటే ఈ యోగ శాస్త్రం అలా ఉండిపోయింది. ఆ తర్వాత ఎప్పుడైతే పతంజలి మహర్షి దీన్ని తీసుకుని ఆయన ఈ అధ్యయనము చేస్తూ వీటన్నిటి యొక్క అధ్యయనము ద్వారా భగవద్గీతలో అయితేనేమి అన్నిటి ద్వారా మనకి ఆయన అధ్యయనం చేస్తూ ఏం చేశారంటే అప్పుడు యోగ శాస్త్రాన్ని ఆయన మనకి అందించడం జరిగింది. అయితే ఈ యోగ శాస్త్రం అన్నది షడ్ దర్శనాల్లో ఒకటి. షడ్ దర్శనాలలో మనకి యోగ శాస్త్రాన్ని కూడా ఒకటిగా మనకి చెప్పడం జరిగింది. అయితే ఈ యోగ శాస్త్రంలో మనకి ఇవి కూడా ఈ షడ్దర్శనాలు కూడా వేదాలను అనుసరించి మనకి అవి చెప్పడం జరిగింది. షడ్దర్శనాలు అవి కొంతమంది నాస్తికమన్నారు, కొంతమంది ఆస్తికమన్నారు, కొంతమంది కర్మ సంబంధమైనటువంటి చెప్పారు, కొంతమంది కాండాలను అనుసరించి చెప్పారు. వీటన్నిటిని చెప్పినా సరే, ఏ విధంగా సరే తీసుకున్నా సరే మనకి ఈ షడ్దర్శనాలు అన్నవి కూడా మనకి వేదాలను అనుసరించే వాళ్ళు రచించారు. అయితే ఈ భారతీయ తాలూకా దర్శనాల తాలూకా ముఖ్య లక్షణాలు ఏమిటి అంటే ఈ విషయం మాత్రమే రాసుకోండి. అంటే దర్శనాలంటే మనం తెలుసుకోవాలి. ఎందుకంటే రేపు పొద్దున్న ఎవరైనా మీకు అడిగేటప్పుడు మీరు ఏంటండి దర్శనాలు అన్నారు, మీరు ఈ దర్శనాలు అంటే మాకేంటి తెలియదు అని అనుకోకుండా మీరు ఒకసారి ఈ లక్షణాలు ఏంటి, దర్శనాలు అంటే లక్షణాలు ఏంటి, లేకపోతే దర్శనం అంటే నిర్వచనం ఒకసారి రాసుకోండి. నిర్వచనం ఏంటంటే ఇది ఫిలాసఫీ అనే ఆంగ్ల పదం నుండి 2 గ్రీకు పదముల కలయిక వలన వచ్చింది. ఇది ఫిలో అంటే ఫిలో మరియు సోఫియా అనే 2 గ్రీకు పదాల కలయిక వల్ల ఇది వచ్చింది. ఫిలాస్ అనగా లవ్, సోఫియా అనగా విజ్డమ్. ఫిలాస్ అనగా లవ్, సోఫియా అనగా విజ్డమ్. అంటే ఫిలాసఫీ అంటే లవ్ ఆఫ్ విజ్డమ్. అంటే భారతీయ తత్వశాస్త్రము ప్రకారము మనకి ఈ ఫిలాసఫీలో ఈ దర్శనాలు మనకి చెప్పారు. అయితే ఈ షడ్దర్శనాలు మనకు తాలూకా ఉద్దేశం ఏంటంటే ఇవి వేదాలకి అనుగుణంగా ఇవి ఉద్భవించినా సరే కొంతమంది దీనికి ఏమన్నారు,
వేదాలని అనుసరించి తీసుకున్న వాళ్ళు దీన్ని భగవంతుడు ఉన్నాడు, ఈ ఆధ్యాత్మిక చింతన ఇవన్నీ కూడా అనుకున్నారు. కానీ నాస్తికులు ఏమన్నారు? దీనికి పెద్ద ప్రాముఖ్యత ఇవ్వలేదు, ఈ దర్శనాలకి పెద్ద ప్రాముఖ్యత ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళు ఇవి మోక్ష సాధనకి ఇవి అనుకూలంగా లేవు అన్నటువంటి విషయాన్ని వాళ్ళు ప్రస్తావించడం జరిగింది. నాస్తికులు కూడా దీన్ని మోక్ష సాధన కోసం ఇవి అనుకూలంగా లేవు అన్నటువంటి విషయాన్ని వాళ్ళు ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. అయితే ప్రతి విషయాన్ని కూడా సమర్థించేవారు ఉంటారు, వ్యతిరేకించేవారు కూడా ఉంటారు. కాబట్టి మనం రెండింటిని కూడా మనం సమర్థించేదాన్నే తీసుకోవాలి, వ్యతిరేకించేదాన్ని మనం తీసుకోకుండా సమర్థించేదాన్ని తీసుకోవాలి. అయితే ఈ భారతీయ దర్శన తాలూకా ముఖ్య లక్షణాలు ఏమిటి అంటే మనము ఇవి ప్రత్యేకించి ఒక తత్వశాస్త్రానికి సంబంధించి కానీ, అంటే తత్వానికి సంబంధించి కానీ, లేకపోతే భౌతిక జీవితానికి సంబంధించి కానీ, లేకపోతే ఇవి మత సంబంధమైనటువంటి విషయాలకి సంబంధించి కానీ ప్రత్యేకించి కాకుండా వీటన్నిటి కలయిక ద్వారానే ఈ దర్శనాలని రూపొందించారు. రాసుకోండి. ఇవి కేవలం తత్వముతో కానీ, లేకపోతే మన భౌతిక జీవితంతో సంబంధించి కానీ, లేకపోతే ఒక మత సంబంధమైనటువంటి ప్రస్తావన కానీ లేకుండా వీటి అన్నిటి తాలూకా సారాంశాన్ని కలిపి దీన్ని తీసుకున్నారు, ఈ దర్శనాల్ని రూపొందించారు. అయితే ఈ దర్శనాల్లో అనేకమైనటువంటి విషయాలను ప్రస్తావించడం జరిగింది. దీనిలో ఆధ్యాత్మికం ఉంది, ఒకసారి రాసుకోండి. దీనిలో ప్రస్తావించినటువంటి విషయాలు ఏవంటే ఒక ఆధ్యాత్మికత, తర్వాత మోక్షమే అంతిమ లక్ష్యము, మోక్షము కొరకు యోగాభ్యాసము అని చెప్పేసి మత శాస్త్రానికి దగ్గరగా ఉన్నటువంటి భావనతో మత శాస్త్రం దగ్గరగా ఉన్నవి. తర్వాత మోక్షానికి దగ్గరగా ఉంది, మోక్షమే అంతిమ లక్ష్యముగా దీన్ని నిర్ణయిస్తూ, అలాగే మోక్షము కొరకు యోగాభ్యాసము ద్వారా మనం మోక్షాన్ని పొందవచ్చు అన్నటువంటి విషయాన్ని కూడా దీన్ని ప్రస్తావించడం జరిగింది. ఏది మన ఈ దర్శనాల్లో. అయితే దీనిలో వివిధ దర్శనాలు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క విధమైనటువంటి దీంతో వెళ్ళేవి. ఒక్కసారి అది కూడా నేను చెప్తాను. షడ్ దర్శనాల్లో మనము యోగా కూడా ఒకటి షడ్ దర్శనాలు 6 దర్శనాల్లో యోగ శాస్త్రము కూడా ఒక దర్శనము, యోగ దర్శనము. అయితే వచ్చింది యోగము అంటే ఒక సంస్కృత పదం నుండి వచ్చింది. ఇది యుజ్ అనే ఒక సంస్కృత పదం నుండి వచ్చింది. రాసుకోండి, యుజ్ అనే సంస్కృత పదము నుండి వచ్చినది. ఇది ప్రాచీన కాలంలో ఒక గురు శిష్యుల మధ్యనే ఉండేది. ఇది పెద్దగా పొందలేదు. ఎందుకంటే ఒక గురువు శిష్యుడు వాళ్ళిద్దరి మధ్య మాత్రమే ఈ తాలూకా ఈ యోగ శాస్త్రము ఉండే తప్పించి అంత ప్రాచుర్యము అప్పుడే విజయతేజుని వాటి కలయకే యోగా అన్న విషయాన్ని చెప్పండి, రాసుకోండి. ఇది అది మనం జీవాత్మ పరమాత్మ తాలూకా కలయికే యోగము అన్న విషయము అప్పుడు మనకి చెప్పడం జరిగింది. కానీ దీనిలో భగవద్గీతలో కూడా దీన్ని ప్రస్తావించడం జరిగింది. శ్రీకృష్ణ పరమాత్మలు అర్జునుడికి భగవద్గీత చెప్పేటప్పుడు మన తాలూకా యోగం గురించి చెప్పడం జరిగింది.
అది కూడా మీకు నేను చెప్తాను, ఏ ఏ యోగంలో మనం చెప్పాలని ఒకసారి అది కూడా నోట్ చేసుకుందరు. నేను రేపు కూడా దీన్ని తీసుకుంటాను, రేపు మొత్తం క్లాస్ తీసుకుంటాను, నేను తీసుకుని మొత్తం మీకు చెప్పేసిన తర్వాత మనం చేద్దాం. ఓకేనా? అయితే భగవద్గీత ప్రకారము యోగ కర్మస కౌశలం రాసుకోండి, రేపు ఇది క్వశ్చన్ కూడా రావచ్చు మీకు. యోగ కర్మస కౌశలం అంటే చేసే పని యందు ప్రావీణ్యత, లేకపోతే దాని పట్ల మనకి నియంత్రణ, ఏదైనా సరే అనుకోవచ్చు. మనం చేసే పని పట్ల మనకి కౌశల్యం, నేర్పరితనం, అది భగవద్గీత ప్రకారం మనకి యోగా అంటే యోగ కర్మస కౌశలం అని చెప్పేసి చెప్పారు. తర్వాత మనకి పతంజలి మహర్షి ఏం చెప్పారంటే యోగ చిత్తవృత్తి నిరోధ. ఎక్స్క్యూజ్ మీ సార్, యోగ చిత్తవృత్తి నిరోధ. చెప్పండి అమ్మా. భగవద్గీత ప్రకారం మళ్ళీ ఒకసారి చెప్పరా సార్, ఇంతకు ముందు చెప్పిన విషయం. యోగ కర్మస కౌశలం. ఓకే. యోగ కర్మస కౌశలం అర్థమైంది కదా? రాసుకున్నారా? యోగ కర్మస కౌశలం, చేసే పని యందు ప్రావీణ్యత లేకపోతే నైపుణ్యము, కాన్సన్ట్రేషన్ అది మనకి వస్తుంది అన్న విషయాన్ని చెప్పడం జరిగింది. పతంజలి ప్రకారము యోగ చిత్తవృత్తి నిరోధ. అంటే యోగం ద్వారా మనం చిత్తము తాలూకా వృత్తుల్ని మనము నియంత్రిస్తాము అని చెప్పేసి చెప్పారు ఆయన పతంజలి మహర్షి. అలానే యోగ శాస్త్రము ప్రకారము శమ కారణముచ్యతే, శమ కారణముచ్యతే. యోగ శాస్త్రము ప్రకారము యోగా నిర్వచనము అని చెప్పేసి మీకు క్వశ్చన్ రావచ్చు, యోగా నిర్వచించండి అని. అంటే అప్పుడు అన్నీ రాయాల్సి ఉంటుంది, అన్నీ రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చెప్పానో అన్నీ కూడా రాయాల్సి ఉంటుంది. ఏంటి మన వేదిక ప్రకారం అంటే వేదకాలంలో మనకి ఏం చెప్పారంటే విజయతే యునేన ఇది యోగ అని చెప్పారు. అలానే భగవద్గీత ప్రకారము యోగ కర్మస కౌశలం అని చెప్పారు. పతంజలి ప్రకారము యోగ చిత్తవృత్తి నిరోధ. అలానే యోగ శాస్త్రం ప్రకారము శమ కారణముచ్యతే, మనసు యొక్క ఉపశాంతియే యోగము, మనసు యొక్క ఉపశాంతియే యోగము. అరబిందో ఏం చెప్పారంటే మానసిక భావోద్వేగ ఆధ్యాత్మిక పురోభివృద్ధియే యోగము అని చెప్పారు. మానసిక భావోద్వేగ ఆధ్యాత్మిక పురోభివృద్ధి, ఏదైతే పురోభివిస్తుందో అదే యోగము అని చెప్పారు ఆయన. అయితే ఈ యోగా గురించి మనకి చెప్పాము, ఉపనిషత్తుల్లో కూడా దీన్ని ప్రస్తావించడం జరిగింది అని చెప్పాము. చాందాగ్య ఉపనిషత్తులో యోగా గురించి ఎక్కువ ప్రస్తావించడం జరిగింది. మిగతా వాటిలో కూడా కొంత ప్రస్తావించారు, కానీ ఆ చాందాగ్య ఉపనిషత్తులో దీని గురించి బాగా చెప్పారు. అయితే వేదముల గురించి మీకు చెప్పేశాను కదా, ఋగ్వేదము పైల మహర్షి. ఒకసారి నేను చెప్పేస్తుంటాను, ఒకసారి మీరు వెరిఫై చేసుకోండి. ఋగ్వేదము పైల మహర్షి, యజుర్వేదము వైశంపాయనుడు, సామవేదము జైమిని మహర్షి, అరణ్య వేదము అథర్వణ వేదము సుమంతుడు. ఈ వేదములు అపౌరుషేయములు, అంటే ఇవి మానవుని చేత రచించబడలేదు. వేదములు అపౌరుషేయములు అంటారు, రాసుకోండి. అపౌరుషేయములు, వేదములు అపౌరుషేయములు అంటే ఇవి మానవుని చేత చెప్పబడలేదు, భగవంతుని ద్వారా మాత్రమే చెప్పబడ్డాయి. ఋగ్వేదము రాసుకున్నారా? ఋగ్వేదం గురించి చెప్పేసానా మీకు నేను? ఋగ్వేదం అంటే వాటితో ఏంటి అని చెప్పారు. దేవతలు గుణగణం గురించి వీటి మంత్రాలను రుక్కులు అంటారు, చందోభయం అవన్నీ చెప్పేసాను మీకు. అవన్నీ యజుర్వేదము చెప్పలేదు సార్. చెప్పలేదా?
చెప్పలేదు సార్. వేదాంగాలు అని మామూలుగా శిక్ష, వ్యాకరణము అలా చెప్పారు. 6 ఉంటాయని అలా చెప్పారు అయితే సార్. ఋగ్వేదంలో ఏంటంటే ప్రస్తావించబడింది దేవతల గుణగణముల గురించి చెప్పబడింది. దేవతల గుణాల గురించి వాటి మంత్రాల ద్వారా ఇవి చెప్పబడినవి. ఋగ్వేదము వీటిలో ఉన్నటువంటి మంత్రాలను ఏమంటారంటే రుక్కులు అంటారు. ఇవి ఛందస్సు ఆధారంగా ఉంటాయి, ఛందోబద్ధంగా ఉంటాయి, ఛందస్సు ప్రకారము ఉంటాయి. ఇవి మనకు తెలుసు కదా, చిన్నప్పుడు మనం ఛందస్సు నేర్చుకున్నాం కదండి, అది కూడా దీనిలో ప్రస్తావిస్తారు. ఛందోబద్ధంగా ఇవి దీనిలో ఉన్నటువంటి మంత్రాలన్నీ కూడా ఛందోబద్ధంగా ఉంటాయి ఋగ్వేదములో. యజుర్వేదములో ఏం చెప్పారంటే యజ్ఞయాగాదులు, కర్మలు ఇవన్నీ చెప్పారు. దీనిలో యజుర్వేదములో శుక్ల యజుర్వేదము, కృష్ణ యజుర్వేదము అని చెప్పేసి 2 యజుర్వేదాలు దీనిలో ఉంటాయి. యజుర్వేదంలో శుక్ల యజుర్వేదము, కృష్ణ యజుర్వేదము అని చెప్పేసి ఉంటాయి. శుక్ల యజుర్వేదాన్ని యాజ్ఞవల్కుడు పద్యాలు గద్యాలు రూపంలో రాశారు. శుక్ల యజుర్వేదంని యజ్ఞవల్క మహర్షి ఈయన పద్యాలు గద్యాల రూపంలో ఆయన ఈ యజుర్వేద వేదాన్ని రాశాడు. ఈ కృష్ణ యజుర్వేదాన్ని తైత్తరీయ మహర్షి మంత్రాలు, పదాలు, వాక్యాలు ఇలాంటి ద్వారా ఆయన చెప్పడం జరిగింది. తర్వాత కాస్త మనం వేగం చేద్దామా? వేగం రాసుకుంటే మనకి, ఎందుకంటే చెప్పాల్సింది చాలా ఉంది, మీరు రాసుకోవాల్సింది చాలా ఉంటుంది. వేగం రాసుకోండి. సామవేదము ఇది కృష్ణ యజుర్వేదం ఒక్కసారి చెప్పండి సార్. కాస్త వేగం రాసుకోండి తల్లి, చెప్పేటప్పుడు కాస్త మీరు కాన్సన్ట్రేషన్. కృష్ణ యజుర్వేదాన్ని తైత్తరీయ మహర్షి రాశారు. తైత్తరీయ మహర్షి అర్థమవుతుంది కదా నేను చెప్పేది? అర్థమవుతుంది కదా? ఇవి మంత్రాలు, పదాలు, వాటి రూపంలో వీటిని చెప్పడం జరిగింది. సామవేదము తర్వాత సామవేదము మూడవది, ఇది శాంతి వేదం అంటారు. దీన్ని శాంతి వేదము అంటారు. ఇది ముఖ్యంగా సంగీత శాస్త్రానికి ఇది మూలంగా ఉంది. ఇది మన సంగీత శాస్త్రానికి ఇదే మూలమైనటువంటి వేదము సామవేదము. ఇది వేదాలన్నింటిలో కూడా చాలా చిన్నది. ఇది వేదాలన్నింటిలో కూడా చాలా చిన్న వేదం ఇది. దీని తాలూకా సంగీత ఇది. నెక్స్ట్ వచ్చేది రాసుకున్నారు కదా, రాసుకున్నారు లేదా? అథర్వణ వేదం నెక్స్ట్. ఈ అథర్వణ వేదంలో ముఖ్యంగా అలౌకికమైనటువంటి విషయాల గురించి వర్ణిస్తుంది. ఇది అంటే ప్రస్తావిస్తారు. దీనిలోన అలౌకికమైనటువంటి విషయాలు ఎక్కువ వర్ణిస్తుంది. దీనినే బ్రహ్మవేదం అని కూడా అంటారు. అథర్వణ వేదాన్ని మనం బ్రహ్మవేదం అంటాం. ఎక్కువ ప్రస్తావించబడుతుంది బ్రహ్మవేదం గురించి మనం చెప్పేటప్పుడు. అథర్వణ వేదంలో బ్రహ్మవేదం అంటారు. దీనిలో మనకి ఎక్కువ అథర్వణ వేదంలో మనకి ఏంటంటే ఈ చికిత్సా విధానము అంటే మనం చెప్పారు ఆయన ఎవరంటది మనకి చెప్పారు. ఆయుర్వేదం చెప్పేటప్పుడు డాక్టర్ గారు చెప్పారు. ఇది చికిత్సా విధానం గురించి దీనిలో ప్రస్తావించబడింది. మన తరగతి రాజ్యాంగ వ్యవస్థల గురించి, మన రాజ్యాంగం గురించి దీనిలో ఎక్కువ ప్రస్తావించబడింది. చికిత్సా విధానం గురించి, మన రాజ్యాంగం గురించి, రాజ్యాంగ వ్యవస్థల గురించి దీనిలో వివరించడము జరిగింది. రాసుకున్నారా లేదా? రాసుకుంటున్నాం సార్. అది వేదాల తాలూకా వివరణ. అంటే ఏ వేదము మనకి ఏమి చెప్తుంది అన్నది ఇక్కడ ప్రస్తావించారు. అంటే మనకి వేదాలు 4లో కూడా అయితే ఈ వేదాలన్నీ కూడా మొట్టమొదట ఒక వేదంగానే ఉండేవండి.
అయితే ఈ ఒక్క వేదంగా ఉన్నప్పుడు దీన్ని చాలా మంది అర్థం చేసుకోలేకపోయేవాళ్ళు. అర్థం చేసుకోలేక చాలా మందికి అర్థమయ్యేది కాదు. ఏ విధంగా ఏది ప్రస్తావించాలంటే అన్ని కలగాపులగంగా ఉండేవి. ఏది కూడా వివరణాత్మకంగా ఉండకపోవడం వల్ల ఎవరు కూడా ఈ వేదాన్ని అర్థం చేసుకునే అవకాశం లేకుండా పోయింది. అప్పుడు వేదవ్యాసులే దీన్ని రాశాడు కానీ అంటే ఒక విధమైనటువంటి ఒక ప్రస్తావన ఒక విధానంలో ఉండేది కాదు. అక్కడ కొంత ప్రస్తావించడము, ఇక్కడ కొంత ప్రస్తావించడము, దానిలో కొంత ప్రస్తావించడం, ఇలాగ అవుతే ఏది ఏమిటి అన్నది ఎవరికి కూడా అర్థమైకుండా పోతే అప్పుడు వేదవ్యాసుడు ఈ వేదాలని ఈ మహర్షుల్ని విభజించి ఒక్కొక్కరికి ఒక గ్రంథం రాయమని చెప్పేసి రాస్తూ ఒక్కొక్క గ్రంథాన్ని 4 గ్రంథాలని రాశారు. అది అక్కడ జరిగింది. కాబట్టి ఈ వేదవ్యాసులు ఏం చేస్తారంటే ఒక్కొక్క మహర్షికి ఒక్కొక్క వేదం రాయమని ఈ నలుగురికి ఇచ్చిన తర్వాత వాళ్ళు దీన్ని విశ్లేషించి ఈ 4 గ్రంథాలని ఒక్కొక్క అంశంపై ఒక్కొక్క గ్రంథాన్ని రచించడం జరిగింది. కాబట్టి మనకి 4 విధాలుగా 4 గ్రంథాలుగా వాళ్ళు విభజించారు. లేకుంటే మొట్టమొదటిలో దీన్ని ఒక గ్రంథమే వేదవ్యాసుడు రాశారు. వేదవ్యాసుడు రాసింది ఒక వేదమే రాశారు ఆయన. ఆ వెనక దీన్ని విభజన జరిగింది 4 వేదాలుగా. అయితే దీనిలో 4 ఉపవేదాలు కూడా ఉన్నాయండి. దీనిలో 4 ఉపవేదాలు ఉన్నాయి. ఏంటంటే అవి గాంధర్వ వేదం, గాంధర్వ వేదము, అది రాసుకోండి. 4 ఉపవేదములు. ఆయుర్వేదము, ధనుర్వేదము, అర్ధవేదము అని చెప్పేసి ఈ 4 ఉపవేదాలు కూడా చెప్పారు. గాంధర్వ వేదము, ఆయుర్వేదము, ధనుర్వేదము, అర్ధవేదము, ఈ 4 వేదాలు కూడా 4 ఉపవేదములు. తర్వాత వేదాంగములు చెప్పాం కదా. వేదాంగములు శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము. నిరుక్తము అంటే నిఘంటువు అండి. నిఘంటువు, అది రాసుకోండి. నిరుక్తము అంటే నిఘంటువు. శిక్ష అంటే మనకి స్వరము అంటే శబ్దము, వర్ణము అంటే రంగు. ఈ స్వరవర్ణముల గురించి ఈ శిక్షలో ప్రస్తావించడం జరిగింది. ఈ వేదాంగాలైనటువంటి శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిష్యము, కల్పము, వీటిల్లో ఈ శిక్షలో మనకి వర్ణములు, స్వరము అంటే ఈ శబ్దాలు ఉంటాయి కదా, వాటి ఈ స్వరము, వర్ణము, వీటి గురించి అక్కడ ప్రస్తావించడం జరిగింది ఈ శిక్షలో. ఛందస్సు అంటే మనకు తెలుసు. ఛందస్సు అంటే మనం పద్యాలు చెప్పేటప్పుడు వాటికి ఛందోబద్ధంగా మనం ఛందస్సు గురించి అంటే మనం మా ఛందస్సులో మనం చెప్పుకున్నప్పుడు, చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఛందస్సులో మనం చూడండి, సవరణ, నంజపద్య, చంద్ర, చంపకమాల, సభానలయవ, మత్యం అని చెప్పేసి మనం చెప్పుకున్నాం పద్యాలు చదివేటప్పుడు. ఆ ఛందస్సు కూడా ఇక్కడ అది ఛందస్సు. తర్వాత వ్యాకరణము. వ్యాకరణ అంటే గ్రామర పదంగా అంటే వ్యాకరణయుక్తంగా రాయడం కూడా ఇది జరిగింది. అలానే నిరుక్తము అంటే నిగుంటం అంటే వాటి యొక్క అర్థాలు ఏవైతే సామాన్యమైనటువంటి మానవులకి అర్థం అవ్వాలంటే వాటి తాలూకా నిఘంటువు అంటే డిక్షనరీ అంటాం మనం ఇప్పుడు. ఆ డిక్షనరీ పదంగా వాటి తాలూకా అర్థాలని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. తర్వాత జ్యోతిషము తెలుసు కదా మనకి, జ్యోతిష శాస్త్రం గురించి అంటే రాబోయే కాలం గురించి చెప్పడం, ఇవన్నీ కూడా దీనిలో ప్రస్తావిస్తాయి. అలాగే కల్పము, సూత్రాలు. మనకి సూత్రాలు అంటే మనకి నియమాలు, ఏది ఎలా ఉండాలి అంటే దాన్ని సూత్రీకరించారు. ఆ విధంగా దాన్ని సూత్రములు అంటారు. అంటే ఇవన్నీ కూడా వేదంలోని అంగములు. ఒక వేదంలో ఇవన్నీ కూడా పొందపరిచేవారు. ఏంటి? శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిషము, కల్పము. వీటి తాలూకా కూర్పుతో ఒక వేదాన్ని రాయడం జరుగుతుంది. కాబట్టి దీని బద్ధంగా వేదాలు రచించారు. తర్వాత వేదములోని విభాగాలు. వేదంలో ఉన్నటువంటి విభాగాలు ఏంటంటే సంహిత. చెప్పాను మీకు, మంత్రాల సంకలనం అని చెప్పానా? ఒకసారి చెప్పండి నాకు, ఎవరో ఒకరు చెప్పడం జరిగిందా లేదా? రాసుకోండి. వేద విభాగాలు, వేదములోని విభాగాలు. వేదములోని విభాగాలు ఏంటంటే సంహిత.
దీనిలోన సంహిత, బ్రాహ్మణకము, అరణ్యకములు, ఉపనిషత్తులు అని చెప్పేసి 4 విభాగాలు ఉన్నాయి. వేద విభాగాలు 4. సంహిత అంటే మంత్రాల సంకలనము. అంటే దీనిలో మంత్రాలకు వచ్చి అన్ని చెప్పడం జరుగుతుంది. మన మంత్రాల ద్వారా వాటి ద్వారా దీన్ని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు బ్రాహ్మణకం అంటే ఏం చెప్పారంటే దానిలోన బ్రాహ్మణం అంటే ఏం చెప్పారంటే దానిలో మంత్రము, వేద మంత్రాలు వీటిలన్నిటిని కూడా ఏం చెప్పారంటే వాక్య రూపంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు వాక్య రూపంలో చెప్పడం జరిగింది కాబట్టి మనం ఇవన్నీ ప్రస్తావన చేసుకుంటున్నాం. అదే మంత్రం రూపంలో ఉంటే మనము మంత్రాల రూపంగానే చెప్పుకోవాల్సి వచ్చును కదండి. కాబట్టి దీన్ని వాక్యాల రూపంలో చెప్పబడింది కాబట్టి ఈరోజు మనం ఇవన్నీ చెప్పగలుగుతున్నాం. లేకపోతే మంత్రాలు అంటే మనం మంత్రాలు వల్లిస్తూనే చెప్పాల్సి వచ్చేది. వాటికి మనకి అర్థాలు తెలుసుకోవాలంటే కష్టంగా మనకి ఉండేది. కాబట్టి ఈ విధంగా మనకి వాళ్ళు సరళీకృతం చేశారు. చెప్పాం కదా, మొట్టమొదటి వేదాలు ఒక భాగంలోనే ఉండేది వేదాలని. దీన్ని ఎప్పుడైతే 4 విభాగాలుగా విభజించి దీన్ని సరళీకృతం చేశారు అంటే ప్రతి వాళ్ళకి కూడా, సామాన్య మానవులకు కూడా ఇది అర్థం అవ్వాలి, ఇది సామాన్య ప్రజానీకంలోనికి వెళ్ళాలి, వేదాలు తాలూకా ఉద్దేశం ఏమిటి అన్నది ప్రతి వాళ్ళు తెలుసుకోవాలి అన్నది విషయంతో, ఒక ఉద్దేశంతో దీన్ని ఇన్ని విధాలుగా దీన్ని విభజించి ఇలా సరళీకృతం చేశారు. అంటే వేదాలు ఇప్పుడు మనం తెలుసుకోగలుగుతున్నాము అంటే ప్రతి వాళ్ళము వేదాల గురించి మాట్లాడగలుగుతున్నాము అంటే వీటిని సరళీకరించారు. కాబట్టి ఈ రోజు మనం వేదాల గురించి కొంతైనా మనం నేర్చుకునే అవకాశం మనకి ఉంది. లేకపోతే ఇది కూడా మనం నేర్చుకునే అవకాశం మనకి లేదు. కాబట్టి ఈ బ్రాహ్మణంలో ఏం చేశారు, మంత్రము, వేద మంత్రాలని వాళ్ళు వాక్య రూపంలో చెప్పారు. మంత్రాలు, వేదాలు అంతకుముందు ఈ సంగీతంలో ఏంటి, మంత్రాల ద్వారా మాత్రమే దానిలో ఉండేది. ఈ బ్రాహ్మణంలో వాళ్ళు ఏం చేశారు, ఈ మంత్రాలని, ఈ వేద మంత్రాలని తెచ్చి వాక్య రూపంలో రాశారు. అప్పుడు వాక్య రూపంలో రాస్తే మనకి అర్థం చేసుకునే కెపాసిటీ మరి కాస్త పెరుగుతుంది మనకి. ఆ విధంగా చేశారు. తర్వాత అరణ్యకములో ఏం చేశారు, మనకి వానప్రస్థానము అంటే మీకు చెప్పాము, బ్రహ్మచర్యము, గృహస్థాశ్రము, వానప్రస్థానము, సన్యాసము, ఇవి 4 ఉన్నాయి కదా ఆశ్రమాలు మనకి. ఈ వానప్రస్థానంలో మనం చేసే కర్మలు అంటే గృహస్థాశ్రమంలో గృహస్థ ధర్మాన్ని మనం పాటిస్తాము. బ్రహ్మచర్యంలో మనం అంటే మనకి విద్యార్థి దశ. బ్రహ్మచర్యము అంటే ఏంటి, మనం విద్యార్థి దశ. విద్యార్థి అంటే విద్యాభ్యాసము చేసుకున్న స్టేజ్నే బ్రహ్మచర్యం. ఆ స్టేజ్లో మనం బ్రహ్మచర్యం అంటే మిగతా విషయాల పట్ల మన కాన్సన్ట్రేషన్ లేకుండా ఏదైతే ఉంటుందో అదే బ్రహ్మచర్యము. అంటే మన దగ్గర పుట్టినప్పటి నుండి మన విద్యాభ్యాసము కంప్లీట్ అయ్యే వరకు పూర్వ రోజుల్లో మనం ఇప్పుడు ఇంటి దగ్గర ఈ కాలేజీలు ఇవన్నీ వెళ్ళి వచ్చేస్తున్నాం, కానీ అప్పుడు మనకి ఇవి ఉండేవి. అక్కడ వెళ్ళి మనం నేర్చుకోవాల్సినటువంటి, ఇప్పుడు శ్రీకృష్ణుడు అయితేనేమి, శ్రీకృష్ణుడు, కుచేరుడు, వీళ్ళందరూ ఎలాగైనారండి క్లాస్మేట్స్, అక్కడ నేర్చుకోబట్టే వీళ్ళందరూ ఒకే ఆశ్రమంలో నేర్చుకోబట్టే వీళ్ళందరూ కూడా ఒక విద్యాభ్యాసం ఒక దగ్గర నుండి నేర్చుకున్నారు కాబట్టి వాళ్ళందరూ క్లాస్మేట్స్ అయ్యారు. కాబట్టి లేకపోతే శ్రీకృష్ణుడు ఏంటి అక్కడికి వెళ్ళడం ఏంటి, లేకపోతే ఈ రాజులు, మహారాజులు వాళ్ళు ఇంకో దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండి నేర్చుకునేవాళ్ళు మాస్టర్ల దగ్గర శాస్త్రాలని కూడా. అలాంటి విధానం అప్పుడు ఉండేది. ఇప్పుడు దాన్ని సరళీకృతం చేసి మనకు చేశారనుకోండి. అయితే ఈ వానప్రస్థానంలో కర్మలు, ఏ కర్మలు చేయండి, ఏ కర్మల వల్ల ఏ ఫలితం ఏంటి, మనం గృహస్థాశ్రమంలో ఏదైతే కర్మ నిర్వర్తించామో దానివల్ల మనం పొందే ఫలితం ఏమిటి, ఏ కర్మల ద్వారా మనం ఏ ఫలితాన్ని పొందాము అన్నటువంటి విషయాన్ని మనం నేర్చుకుంటూ ఈ వానప్రస్థానంలో మనం ఏదైతే చేసుకుంటామో ఆ స్థితి, అంటే మనకి అశాశ్వతమైనటువంటి ఈ శరీరం కానీ, ఈ అశాశ్వతమైనటువంటి ఈ వస్తువులు కానీ, అశాశ్వతమైనటువంటి ఈ ప్రపంచం కానీ, దీనివల్ల నేను పొందేటువంటి ఫలితం ఏమీ లేదు అన్నది తెలుసుకోవడమే వానప్రస్థానం. అదే వానప్రస్థానం, దానిలో అదే మనం తెలుసుకుంటాం. అటువంటి స్థితిలో మనకు ఉన్నది. మనం చేసే కర్మల గురించి ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. వానప్రస్థానంలో మనం చేసే కర్మలు ఏదైతే ఉన్నాయో వాటి గురించి ఇక్కడ ఒక వ్యక్తి తాలూకా కర్తవ్యం ఏమిటి, ఆధ్యాత్మిక దేవుడు అంటే ఏమిటి, నేనంటే ఏమిటి, నా గురించి నేను తెలుసుకోవాలి, నేను ఎవరు అన్నది తెలుసుకున్న తర్వాత మనం పరమాత్మ గురించి తెలుసుకుంటాం. నేను పరమాత్మ అన్న విషయాన్ని ఎప్పుడైతే, అంటే మొట్టమొదటి ఏం తెలుసుకోవాలి, ఇవన్నీ నెక్స్ట్ మీకు చెప్తాను నేను.
దానిలో ఉంది, అన్నీ వస్తాయి, మీకు చెప్తాను నేను. ఇవి కర్తవ్యం గురించి మనకి వివరణ ఇచ్చారు. తర్వాత ఉపనిషత్తులు రాసుకున్నారా మీరు? బ్రాహ్మణం అంటే మంత్రము వేదముల గురించి వాక్య రూపంలో చెప్పారు. అరణ్యకములు అంటే వానప్రస్థానంలో ఏదైతే కర్మల గూర్చి కర్తవ్యం గూర్చి వివరించారు, వివరణ కదా. ఉపనిషత్తుల్లో ఏం చెప్పారు? మనం ఏదైతే మనం వెళ్ళి దగ్గర కూర్చొని నేర్చుకుంటామో దాన్ని ఉపనిషత్తు అన్నారు. ఉపనిషత్తులు అంటే ఏవైతే ఒకప్పుడు గ్రంథాల ద్వారా నేర్చుకున్నాం కదా. దగ్గర కూర్చొని అంటే ఏంటి? ఏదైనా ఒక మహర్షి ఆశ్రమాన్ని పెట్టారు, అక్కడికి వెళ్ళి నేర్చుకోవాలి అంటే ఆయన దగ్గర కూర్చొని ఈ వేదాలు కానీ ఏమి కానీ నేర్చుకునే విధానానికి ఉపనిషత్తుల్లో చెప్పడం జరిగింది. ఉపనిషత్తులు అంటే దగ్గర కూర్చొని నేర్చుకోవడం అంటే మనం అక్కడికి వెళ్ళి ఆయన దగ్గర కూర్చొని ఆయన చెప్పే వేదం కానీ వేద శాస్త్రం కానీ విద్య కానీ ఏ విద్య కానీ ఎటువంటి విద్య కానీ ఒక యోగ విద్య అవ్వచ్చు, ఒక శాస్త్ర అంటే ధనుర్విద్య కావచ్చు, ఏదైనా ఒక విద్య, ఆ విద్య రోజు అప్పుడు వెళ్ళి నేర్చుకునేవాళ్ళు, నేర్చుకొని మళ్ళీ తిరిగి వచ్చేవాళ్ళు. విద్యాభ్యాసం పూర్తయినాక మళ్ళీ తిరిగి తన రాజ్యానికో తన దేశానికో తిరిగి వచ్చేవాళ్ళు. అది అప్పుడు విధానం. మహర్షులు వెళ్ళి అరణ్యాల్లో ఉండేవారు ఆశ్రమం నిర్ణయించుకొని, అక్కడ వాళ్ళు చెప్పే విద్యని వీళ్ళు అక్కడికి వెళ్ళి నేర్చుకునేవాళ్ళు. దగ్గర కూర్చొని నేర్చుకోవడం అనేది ఉపనిషత్తులు. దీనిలో దగ్గర కూర్చొని నేర్చుకున్న దాన్ని ఉపనిషత్తులు అన్నారు. అయితే ఈ ఉపనిషత్తులు 108 అని చెప్పడం జరిగింది మీకు, చెప్పాం కదా 108ని. యోగా పరంగా ఇవి 21, యోగా పరంగా ఇవి 21 ఉపనిషత్తులు. శంకరాచార్యుల ప్రకారం ఇవి 10. శంకరాచార్యుల తాలూకా ప్రకారం ఇవి 10 ముఖ్యమైనటువంటి ఉపనిషత్తులు. యోగా శాస్త్రం ప్రకారం ఇవి 21, కానీ ఉండేవి 108 ఉపనిషత్తులు. అయితే ఈ ఉపనిషత్తుల్లో మనకి యోగా గురించి ప్రస్తావించడం జరిగింది. కొద్దిగా వేగం చెప్తామండి. పురుషార్థములు 4 చెప్పానా? ధర్మార్థ కామ మోక్షములని చెప్పడం జరిగింది కదా. చతురాశ్రములు ఇక్కడే, ఇది నెక్స్ట్ చెప్తాను మీకు నేను. బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థానము, సన్యాసము. బ్రహ్మచర్యము అంటే చెప్పాను కదా, విద్యార్థి దశ అంటే మొట్టమొదట ఏదైతే విద్యాభ్యాసాన్ని నేర్చుకుంటారో ఆయన బ్రహ్మచర్యంలో ఉండాలి, బ్రహ్మ తాలూకా జ్ఞానాన్ని పొందుతూనే ఉండాలి. ఎటువంటి వాంఛలు అంటే కోరికలు లేకుండా ఉండడమే బ్రహ్మచర్యము. అలాంటి బ్రహ్మచర్య స్థితిలో ఉండి ఉన్నప్పుడే మనము విద్యాభ్యాసాన్ని మనము నేర్చుకోగలం. ఇప్పుడు విద్య నేర్చుకొని పెద్ద చదువులు చదువుతున్నారంటే ఏంటంటే అక్కడ కారణం, అక్కడ వాళ్ళు ఇటువంటి విధానాన్ని పాటించారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఐఏఎస్లు, ఐపీఎస్లు అన్ని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే స్థితికి వచ్చారంటే ఈ స్థితిని వాళ్ళు పొంది నేర్చుకున్నారు కాబట్టి ఆ స్థితికి వాళ్ళు వెళ్ళారు. అదే లేకుంటే ఏమవుతుందండి, ఈ వాంఛల్లో, ఈ కామ వాంఛల్లో ఉండి వీటిలో ఉంటే మనకి విద్యాభ్యాసం రాదు, విద్యాభ్యాసం నేర్చుకునే అవకాశం మనకి ఉండదు. అది బ్రహ్మచర్యం. గృహస్థాశ్రమము, గృహస్థాశ్రమంలో ఉంటే గృహస్థ ధర్మం ఏంటి? మనకి అదే మనం సంసారాన్ని చేస్తూ దేవుని పట్ల మనకి భక్తి ఉంటూ గృహస్థాశ్రమంలో మనం ఎవరైతే అతిథులు వాటిని మనం గౌరవిస్తూ మన తాలూకా గృహస్థ ధర్మాన్ని మనము ధర్మయుక్తంగా చేయడమే గృహస్థాశ్రమం. తర్వాత వానప్రస్థానము. వానప్రస్థానం ఇప్పుడే చెప్పాను మీకు నేను. మనం ఏదైతే పొందామో ఇదంతా కూడా శాశ్వతం కాదు, అశాశ్వతం అని చెప్పేసి తెలుసుకొని మనం ఏదైతే దేవుని పట్ల మనం భక్తిభావంతో ఉంటామో అదే వానప్రస్థానం. తర్వాత వచ్చేది సన్యాసం. సన్యాసం అంటే ఏంటి? మనము ఏదైతే వానప్రస్థానములో ఏదైతే శాశ్వతము కాదు అని చెప్పేసి మనం భావించామో దాని పట్ల మనము కాన్సన్ట్రేషన్ చేస్తూ, దాని పట్ల మనం కాన్సన్ట్రేట్ చేస్తూ మన తాలూకా ధ్యాన సమాధుల్లో మనం గడిపి మన ముక్తి పొందడమే సన్యాసం కదండి. అది సన్యాస స్థితిలో ఉండవలసింది. అయితే ఇక్కడ 4 చెప్పారు చతురాశ్రములు అని. ఆశ్రమములు 4, పురుషార్థములు, చతురాశ్రమములు, తర్వాత షట్ దర్శనాలు. దర్శనాలు 6. షట్ అంటే 6 దర్శనాలు. ఎవరేం అడిగారా?
లేదు కదా. షడ్దర్శనాలు. షడ్దర్శనాల్లో 6 దర్శనాలు రాసుకోండి. 6 దర్శనాలు. సాంఖ్య దర్శనము. సార్ ద్రోణ్ కుమార్ సార్, ఇఫ్ డోంట్ మైండ్, సార్ తో పాటు వేరే వాళ్ళు ఎవరో స్పీకర్ ఆన్ లో ఉన్నట్టుంది, కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది సార్. అందరిని మ్యూట్ లో పెట్టగలుగుతారా? సారీ సార్ ఇలా అడిగినందుకు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ వచ్చేది షడ్దర్శనాలు. షడ్దర్శనాల్లో మనకి 6 దర్శనాలు అని చెప్పడం జరిగింది. 6 దర్శనాల్లో ఒకటి సాంఖ్య దర్శనము, వైశేషిక, న్యాయ, పూర్వమీమాంస, ఉత్తరమీమాంస, యోగ దర్శనము. అంటే సాంఖ్య దర్శనము, వైశేషిక దర్శనము, న్యాయ దర్శనము, యోగ దర్శనము, పూర్వమీమాంస, ఉత్తరమీమాంస అన్నటివి 6 దర్శనాలు రాసుకోండి. సాంఖ్య, వైశేషిక, న్యాయ, యోగ, ఉత్తరమీమాంస, పూర్వమీమాంస, ఇవి 6 దర్శనాలు. ఈ 6 దర్శనాల్లో మనం మీకు చూచాయిగా చెప్తాను. ఈ డెప్త్ వెళ్ళాలంటే నాకు చాలా టైం పడుతుంది. డెప్త్ వెళ్ళాలంటే చూడండి ఇదంతా చెప్తే ఇదంతా రాసుకున్నాను నేను, కానీ ఇదంతా చెప్పాలి అంటే మనకి సమయం సరిపోదు. సాంఖ్య దర్శనం చూడండి, ఇవన్నీ దర్శనాలే. ఈ దర్శనాల గురించి ఒక్కొక్కదాని గురించి డిస్క్రైబ్ చేస్తూ నేను రాసుకున్నటువంటి నోట్స్ ఇది. చూడండి ఎంత దర్శనం చెప్పాలి అంటే మనకి ట్రైనింగ్ పీరియడ్ అంతా సరిపోదు ఒక్క దర్శనాలకే మనకి. అయితే మీకు తుర్కీగా నేను చెప్పేస్తాను కాబట్టి ఒక రాసుకోండి. ఇక్కడ సాంఖ్య దర్శనంలో ఏం చెప్పారంటే ప్రకృతికి అధిక ప్రాధాన్యత ఇచ్చింది. సాంఖ్య దర్శనంలో మనకి ప్రకృతి విషయాల గురించి అధిక ప్రాధాన్యత ఇచ్చింది. అంటే ప్రకృతి అంటే ఏమిటి, పురుషుడు అంటే ఏమిటి, ప్రకృతి అంటే ఈ ప్రకృతి అంటే మనకు కనిపించేదంతా ప్రకృతి. ఏదైతే మన దృశ్యం అంటే మనం ఏదైతే చూస్తున్నామో, ఏదైతే మన కంటికి కనిపిస్తుందో దాన్ని ప్రకృతి అన్నారు. పురుషుడు అంటే పరమాత్ముడు. వీటన్నిటి గురించి కూడా దీనిలో ప్రస్తావించడం జరిగింది. సాంఖ్య దర్శనం అంటే త్రిగుణాన్ని ఎప్పుడైతే మనం అధిగమిస్తామో, త్రిగుణాత్మకమైనటువంటి దీన్ని మనం రాహిత్యం చెందామో, అప్పుడే మనకి కైవల్యానికి మోక్ష సాధనకి వెళ్ళే అవకాశం ఉంటుంది. తర్వాత పశ్చాదులు వీటన్నిటి కూడా చెప్పడం జరిగింది. వాటిలో కర్మలైతేనే వాటి గురించి ప్రస్తావించడం జరిగింది ఈ సాంఖ్య దర్శనంలో. దీన్ని కపిల మహర్షి రాశాడు. కపిలుడు రాసుకోండి. కపిలుడు రాశాడు కదా, కపిల మహర్షి రాశాడు. నెక్స్ట్ వచ్చేది వైశేషిక. దీన్ని కణాదుడు, మహర్షి కణాదుడు. ఈయన గురించి చాలా చెప్పడం జరిగింది. వర్ణించడం అంటే మనకు టైం అంత లేదు. ఈయనట ఈ కింద పడినటువంటి బియ్యపు గింజలు ఇలాంటివన్నీ వేరుకొని తినేవాడట. కాబట్టి ఈయనకి ఆ పేరు వచ్చింది కణాదుడు అని. చెప్పాలి అంటే ఇంకా చాలా ఉందిరా ఆయన గురించి. మనం ఇప్పుడు చెప్పు కూర్చున్నామంటే మనకి అంత టైం లేదు. అయితే ఈ మహర్షి కణాదుడు దీన్ని రచించాడు. ఈయనకి ఇంకొక పేరు కూడా ఉండేది, ఉలూకుడు అని. దీనికి ఇంకొక పేరు కూడా ఉండేది, ఉలూకుడు అని. దీనిలో ఈ వైశేషికంలో ఈయన ఏం చెప్పాడట, కర్మల గురించి ఎక్కువ చెప్పాడు. ఈ సృష్టికర్త ఎవరూ లేరని, ఆర్థోడాక్స్ ఫిలాసఫీ గురించి ఎక్కువ చెప్పాడు. ఆర్థోడాక్స్ ఫిలాసఫీ గురించి ఈయన ఎక్కువ చెప్పడం జరిగింది. ఈ సృష్టికర్త ఎవరు లేరు, ఇదంతా ఉత్తదని ఊరకనే చెప్పేసి దీనిలో చెప్పాను కదా. ఇప్పుడు నాస్తికులు ఆస్తికులు ఇద్దరు కూడా ఉండేవారు. దీన్ని విమర్శించారు కొంతమంది, దీన్ని సమర్థించారు కొంతమంది ఈ షడ్దర్శనాల్ని. ఈ వైశేషిక దీనిలో ఈ మహర్షి కణాదుడు రాశారు. ఈయన సృష్టికర్త ఎవరు లేరని, అంటే ఆర్థోడాక్స్ ఫిలాసఫీ అంతా దీన చెప్పడం జరిగింది. అది రాసుకోండి, ఆర్థోడాక్స్ ఫిలాసఫీ అని. ఆర్థోడాక్స్ ఫిలాసఫీ అంటే మనకి సరిపోతుంది. తర్వాత న్యాయశాస్త్రం, న్యాయ దర్శనము. న్యాయ దర్శనంలో ఏం చెప్పాడంటే తత్వ విద్య గురించి చెప్పడం జరిగింది. తత్వ విద్య అంటే ఫిలాసఫీ.
దీన్ని గౌతముడు రాశారు, గౌతమ మహర్షి రాశాడు. గౌతముడు ఫిలాసఫీ అంటే తత్వశాస్త్రం గురించి అంతా దీనిలో వర్ణించబడింది ఈ న్యాయ దర్శనంలో. అది ఆర్థోడాక్స్ ఫిలాసఫీ. ఏది వైశేషికం అన్నది ఆర్థోడాక్స్ ఫిలాసఫీ. ఈ న్యాయ దర్శనం అంటే ఏంటంటే ఫిలాసఫీ గురించి చెప్పడం జరిగింది. పూర్వమీమాంసని జైమిని ఋషి రాశాడు, జైమిని మహర్షి రాశాడు. పూర్వమీమాంసని జైమిని మహర్షి రాశాడు. దీనిలో ఏం చెప్పారంటే ఈయన కర్మకాండాల గురించి, కర్మకాండాలు మనం చేసే కర్మకాండాలని గురించి దీనిలో వర్ణించడం జరిగింది. అలాగే కర్మ ఆధారంగా ఏవైతే మనం పనులు చేస్తామో వాటి గురించి కూడా దీనిలో వర్ణించడం జరిగింది, కర్మకాండాల గురించి. తర్వాత ఉత్తర మీమాంస, జ్ఞాన మీమాంస అని కూడా దీన్ని అంటారు. దీన్ని జ్ఞాన మీమాంస అని కూడా అంటారు. అంటే జ్ఞానం మీద జ్ఞాన ఆధారం మీద చెప్పేటటువంటి విషయాల గురించి దీనిలో వివరించడం జరిగింది. అది కర్మ ఆధారంగా పూర్వమీమాంస కర్మ ఆధారంగా చెప్పారు, ఇది జ్ఞానాధారంగా చెప్పడం జరిగింది. ఉత్తర మీమాంస జ్ఞానం మీద ఆధారంగా చెప్పడం జరిగింది, అది పూర్వమీమాంసలో కర్మ ఆధారంగా చెప్పడం జరిగింది. అదే రాసుకోండి. తర్వాత యోగ దర్శనం అంటే మీకు తెలుసును, యోగ దర్శనం అంటే యోగ శాస్త్రం గురించి చెప్పడం జరిగింది. మొత్తం యోగ శాస్త్రం ఏంటి అనేది యోగ సూత్రాల ద్వారా మనకి పతంజలి మహర్షి యోగ శాస్త్రాన్ని రాశారు. కాబట్టి అది యోగ షడ్దర్శనాల్లో మన యోగ శాస్త్రం గురించి చెప్పడం జరిగింది. దానిలో షడ్దర్శనాల్లో మన యోగ దర్శనము ఒకటి. అంటే ఇది ఉపనిషత్తులు, వేదముల నుండి ఉపనిషత్తుల వరకు కూడా మన తాలూకా యోగాని ప్రస్తావించడం జరిగింది. అంటే ఇది ఒక పవిత్రమైనటువంటి గ్రంథముగా మనం భావించాలి. ఏదో మనం ఆషామాషిగా ఈ రోజు ఎవరో 4 ఆసనాలు చెప్పేశారో లేకపోతే ప్రాణాయామాలు చెప్పేశారని అనకుండా ఇది ఒక విధమైనటువంటి నిబద్ధత కలిగినటువంటి ఒక శాస్త్రము, యోగ శాస్త్రము. కాబట్టి ఈ యోగ శాస్త్రం ఇప్పుడు మనం చూసుకుందాం. ఈ యోగము ఎక్కడంటే భగవద్గీతలో ప్రస్తావించడం జరిగింది, ఉపనిషత్తుల్లో ప్రస్తావించడం జరిగింది, వేదములు, బ్రహ్మసూత్రములు అంటే వేదవ్యాసుడు వేదాన్ని రచించాడు. వేదాన్ని రచించి దీన్ని 4 భాగాలుగా రాశాడు. అప్పటికి కూడా కొంతమందికి అర్థమయ్యేది కాదు. ఆ అర్థం కాకపోతే దానిని దాన్ని సరళీకృతం చేయాలని చెప్పేసి ఈ బ్రహ్మసూత్రాన్ని రాయడం జరిగింది. ఈ బ్రహ్మ తాలూకా ఆదేశానుసారము ఈ బ్రహ్మసూత్రాలు ప్రస్తావించడం జరిగింది. అవే వేదము తాలూకా వేరే రూపమే ఈ బ్రహ్మసూత్రాలు. అయితే ఈ మూడింటిని, భగవద్గీతని, ఉపనిషత్తుల్ని, బ్రహ్మసూత్రాలని కలిపి ప్రస్థానత్రయము అంటారు. ఈ మూడింటిని కలిపి ప్రస్థానత్రయము. ఈ భగవద్గీతలో భగవద్గీతను మనం ఒకసారి అధ్యయనంలో వెళ్ళేటప్పుడు భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉంటాయి. భగవద్గీతలో 18 అధ్యాయములు ఉంటాయి. వీటిని 3 విధాలుగా విభజించారు. కర్మల గురించి, కర్మజ్ఞానము గురించి, మనం చేసే కర్మ ఫలితమేటి, వీటి గురించి చెప్పబడింది కర్మ షట్కము. అంటే 6 అధ్యాయాల్లో వీటిని ప్రస్తావించడం జరిగింది. దాన్ని కర్మ షట్కము అన్నారు. నెక్స్ట్ ఇది భక్తి గురించి చెప్పడం జరిగింది, భక్తి యోగం గురించి. కాబట్టి దాన్ని భక్తి షట్కము అన్నారు. అంటే మిగతా 6 అధ్యాయాలు, 18 అధ్యాయాలు కదా, దానిలో మొట్టమొదటి 6 అధ్యాయాలు కర్మం గురించి చెప్పారు. తర్వాత 6 అధ్యాయాల్లో జ్ఞానం గురించి భక్తి గురించి చెప్పారు. తర్వాత 6 అధ్యాయాల్లో జ్ఞానం గురించి చెప్పడం జరిగింది. అయితే మనం భగవద్గీత ద్వారా మనం ఏం చెప్పుకున్నాం? యోగ కర్మస కౌశలం. అలానే సిద్ధో సమోభూత్వ సమత్వం యోగముచ్యతే. సిద్ధో సమోభూత్వ సమత్వం యోగముచ్యతే. అంటే ఈ యోగము ద్వారా మనకి ఏమొస్తుందంటే ద్వంద్వములు ఏమైతే ఉన్నాయో
ద్వంద్వములు మనకు తెలుసు కదా. ద్వంద్వములు అంటే ఏంటి? కష్ట సుఖాలు, మానవమానాలు, ఇవన్నీ కూడా సుఖ దుఃఖములు, ఇవన్నీ కూడా ద్వంద్వములు. ఈ ద్వంద్వాల పట్ల మనం ఎప్పుడైతే సమానమైనటువంటి భావం మనకు కలుగుతుంది, యోగము ద్వారా మనకి సిద్ధసిద్ధ్యోత్తమో భూత్వ సమత్వం యోగముచ్యతే. రాసుకున్నారా? సిద్ధసిద్ధ్యో సమో భూత్వ సమత్వం యోగముచ్యతే. అంటే సిద్ధించిన దాని పట్ల, అంటే మనకి లభించిన దాని పట్ల, సిద్ధ్యో అంటే లభించని దాని పట్ల, సిద్ధసిద్ధ్యో సమోభూత్వ సమత్వమైనటువంటి మనసు మనకు కలిగి ఉండాలి. ఆ రెండింటిని అది చెప్పాను కదా, ద్వంద్వములు. ఈ రెండింటి పట్ల కూడా ద్వంద్వాలు ఏవైతే ఉన్నాయో, సుఖ దుఃఖములు, కష్ట నష్టములు, ఇవన్నీ కూడా లాభ నష్టములు, ఇవన్నీ కూడా మనకి ద్వంద్వములే వస్తాయి. ఈ ద్వంద్వాల పట్ల మనము సమానమైనటువంటి భావాన్ని కలిగి ఉండే విధంగా మనకి యోగము ద్వారా సిద్ధసిద్ధ్యో సమోభూత్వ సమత్వం యోగముచ్యతే చెప్పాం కదా. అలా చెప్తూ మనకి పతంజలి మహర్షి ఈ యోగ శాస్త్రాన్ని మనకి రచించడం జరిగింది. అయితే మనం ఒక విషయాన్ని ఇక్కడ గ్రహించాల్సి ఉంటుంది. ఏదైనా యోగము లేకుండా మనకి జ్ఞానము స్థిరంగా ఉండదు. యోగము అంటే ఏంటి? అభ్యాసం, సాధన. అది లేనిది మనకి జ్ఞానము స్థిరంగా ఉండదు. రాసుకోండి. కాబట్టి మనకి యోగము ద్వారానే మనము జ్ఞానాన్ని స్థిరంగా ఉంచుకోగలము. ఏదైతే ఆ స్థిరంగా ఉండాలి అంటే, మనకి జ్ఞానం మనకి కలగాలి అంటే, మనకి ఆత్మజ్ఞానం లేనివాడు నిజమైనటువంటి జ్ఞాని కాడు. ఎవరికైతే ఆత్మ తాలూకా జ్ఞానం ఉంటుందో వాడే నిజమైనటువంటి జ్ఞాని అవుతాడు అని భగవద్గీతలో మనకి శ్రీకృష్ణుడు చెప్పడం జరిగింది. యోగము లేకుండా జ్ఞానము స్థిరముగా ఉండదు. ఆత్మజ్ఞానము లేనివాడు నిజమైనటువంటి జ్ఞాని కాడు. అది అక్కడ కనుక యోగము లేని జ్ఞానము గాని, అంటే ఏదైతే మనము యోగా ద్వారా మనము పొందామో జ్ఞానము, ఆ జ్ఞానము గాని, లేకపోతే జ్ఞానము లేకుండా మనము చేసే యోగము, అభ్యాసము, ఏదైనా జ్ఞానం, మనకి యోగం పట్ల మనకు జ్ఞానం ఉండాలి. జ్ఞానం ఉంటే మనం ఆసనం వేస్తున్నాం, ప్రాణాయామం చేస్తున్నాం, ధ్యానం చేస్తున్నాం కదండి. ఇవన్నీ చేస్తున్నామంటే దానికి జ్ఞానం మనకి ఉంది. కాబట్టి యోగములోని జ్ఞానము, జ్ఞానము లేని యోగము కూడా అవి నిజమైన సంపూర్ణము కావు. అంటే యోగము ద్వారా మనము జ్ఞానాన్ని పొందాలి, జ్ఞానము ద్వారా మనము యోగము చేయాలి. అంటే పరస్పరంగా ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయి. అంటే ఒకటి లేనిది ఇంకొకటి సంపూర్ణము కాదు. కాబట్టి మనకి జ్ఞానము ద్వారా యోగము ద్వారా జ్ఞానము, జ్ఞానము ద్వారా యోగాన్ని మనం అభ్యసించినప్పుడే మనకి సంపూర్ణమైనటువంటి జ్ఞానం మనకి వస్తుంది. అప్పుడే మనం జ్ఞానిగా పూర్తి పొందుతాం. కాబట్టి మనం ఇవన్నీ కూడా మనకి వేదాల్లో ప్రస్తావించడం జరిగింది. కాబట్టి ఈ వేదాంతంలో కూడా, ఈ వేదంలో కూడా మనకి ఈ జ్ఞానం చెప్పబడింది. అదే జ్ఞానం చెప్పబడింది. ఏదైతే యోగం, ఈ వేదములో ఈ యోగము చెప్పబడిందో, ఈ వేదాంతము లేనటువంటి యోగము గాని, ఈ యోగము లేని వేదాంతము గాని అవి ఎక్కువ ఉండలేవు. మనం ఉండలేము. అభ్యాసము లేని యోగము, అభ్యాసము ద్వారా ఏదైతే మనము పొందుతున్నటువంటి జ్ఞానము స్థిరముగా ఉండవో, అలాగే ఈ వేదము ఏదైతే మనం నేర్చుకుంటామో అది యోగము ద్వారా, అభ్యాసము ద్వారా మాత్రమే దాన్ని మనము నేర్చుకోగలం. అయితే మనము ఒక వ్యక్తి సాధన చేయాలంటే ఇవి సాధన ద్వారా మాత్రమే మనకది సాధ్యపడుతుంది. సాధన, అభ్యాసము ద్వారా మాత్రమే మనకది సాధ్యపడుతుంది. అయితే ఒక సాధన చేయాలి అంటే ఆయనకి కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు కావాలి. ఆ లక్షణాలు మనకి జ్ఞాన యోగంలో చెప్పబడింది.
అయితే ఇక్కడ మనకి ఈ యోగములు ఏవి? కర్మయోగము, జ్ఞాన యోగము, రెండవది భక్తి యోగము, మూడవది జ్ఞాన యోగము, నాలుగవది మంత్రయోగము, ఐదవది నాథయోగము. ఇవి ముఖ్యమైనటువంటి యోగములు. రాసుకున్నారా? కర్మయోగము, భక్తి యోగము, జ్ఞాన యోగము, మంత్రయోగము, నాథయోగము. అయితే దీనిలో కర్మయోగం గురించి ప్రస్తావించేటప్పుడు కర్మ అంటే ఏంటి? మనకి మనం చేసే పని ఏదైతే మనం పని చేస్తామో దాన్ని కర్మ అన్నాడు. ఆ కర్మయోగము యోగము అంటే కలయిక అని చెప్పుకున్నాం మనం. యోగము అంటే కలయిక అని చెప్పుకున్నాం మనము. కర్మ అంటే పని అని మనం చెప్పుకుంటున్నాం. అంటే ఈ పని, ఈ యోగము రెండు కలయికే కర్మయోగం అవుతుంది. అది కర్మయోగంలో చెప్పబడింది. అయితే ఈ కర్మయోగంలో మనము ఏంటంటే ముఖ్యంగా మనం చేసేది మన తాలూకా ఆత్మ. కర్మ ద్వారా మనము ఆత్మజ్ఞానాన్ని పొందుతాం. ఏదైతే మనము కర్మ ద్వారా మనము ఏదైతే కర్మ ద్వారా మనం పొందే జ్ఞానాన్ని ఆత్మజ్ఞానాన్ని మనం పొందుతామో అది తీసుకుపోయి మనము పరమాత్మలో దాన్ని మనం ఐక్యం చేయాలి. అది ఎలా వస్తుంది? అది కర్మ ద్వారా మాత్రమే వస్తుంది. అంటే ఏదైతే మనం కర్మయోగము ద్వారా మన జీవాత్మని పరమాత్మలో ఐక్యం చేయడమే కర్మయోగం తాలూకా ముఖ్యమైనటువంటి విధానం కదా. కర్మయోగం అంటే ఈ కర్మయోగంలో ఏం చెప్పబడాలంటే ముఖ్యంగా కర్మలు 3 విధాలు. ఒకటి అంటే కర్మయోగంలో మనకి చాలా చెప్పడం జరిగిందండి. కర్మయోగం గురించి మనం డిస్కస్ చేస్తే మనకి అది చాలా సమయం పడుతుంది. కాబట్టి మనం టూకీగా ముఖ్యంగా సింపుల్ గా మనం చెప్పుకోవాలి. కర్మల గురించి చెప్పుకోవాలంటే మనకి ఈ రోజు కూడా సరిపోదు. వాటి ద్వారా మనం ఏ కర్మ ద్వారా ఏ పని చేయడం వల్ల ఎటువంటి కర్మను మనం పొందుతాము, దాని తాలూకా ఫలితం మన మీద ఎలా ఉంటుంది, ఆ ఫలితాన్ని మనం ఎలా అనుభవించవలసి ఉంటుంది, ఇవన్నీ కూడా చెప్పడం జరిగిందండి. అవన్నీ మరి మీకు చెప్పే అవకాశం కూడా నాకు ఈ రోజు కల్పించలేదు నాకు దేవుడు. సరే, ఎంతవరకు నేను చెప్పగలను అంతవరకు చెప్పేసి మీకు నేను విడిచిపెట్టేస్తాను నేను. అయితే కర్మ 3 విధాలుగా ఉంటుంది. ఒకటి సంచితము, రెండవది ప్రారంధము, మూడవది ఆగామి కర్మ లేకుండా అకామ్య కర్మ అంటారు. ఈ 3 కర్మలు ఈ 3 కర్మల గురించి మీకు చెప్తాను. ఎందుకంటే మా ప్రభావాది కూడా ఇదే. ఈ 3 కర్మల గురించి మనం నేర్చుకుంటే చాలు. ఒక యోగా టీచర్గా మీరు పొద్దున్న ఎక్కడైనా చెప్పవలసి వస్తే ఈ 3 కర్మల గురించి మీరు ప్రస్తావిస్తే చాలు. ఇంకా ఫర్దర్ గా మీరు చదువుకొని ఇంకా తెలుసుకొని డెప్త్ గా వెళ్తామనుకుంటే చదువుకొని మీరు నేర్చుకోవచ్చు. జస్ట్ మీకు నేను ఓన్లీ మీకు కొన్ని అవుట్లైన్స్ చెప్పడం జరుగుతుంది. అవుట్లైన్ ద్వారా మీరు నెక్స్ట్ మీ తాలూకా జ్ఞానాన్ని మీరు బిల్డప్ చేసుకోవచ్చు. అయితే సంచితము, ప్రారంధము, ఆగామి లేక అకామ్య అనేటువంటి 3 కర్మలు మనకు ఉంటాయి. మీకు టైం అయిపోయిందా లేకపోతే కంటిన్యూ చేయమంటారా? మరొక అర్ధగంట పడుతుంది. ఏమంటారు? చెప్పమంటారా? ఆపేయమంటారా? రేపు ఫుల్ టైం తీసుకుంటాను నేను. ఫుల్ టైం తీసుకుందానండి సార్. రేపు తీసుకుందానండి సార్. మనం ఫుల్ టైం రేపు తీసుకుందామా? ఎందుకంటే ఇంకా చాలా ఉంది. ఇంకా కర్మయోగం చెప్పాలి, భక్తి యోగం చెప్పాలి, జ్ఞాన యోగం చెప్పాలి. చెప్పిన తర్వాత ఇంకెక్కడ చాలా మంది రేపు చెప్తాను. అంటే రేపు నేను ఎనాటమీ ఫిజియాలజీ చెప్తామా అనుకున్నాను. మరి టైం కూడా మనకి సరిపోవడం లేదు. ఈ రోజు కూడా ఫుల్ టైం నేను తీసుకోవాల్సింది కానీ మరి కొద్దిగా లేట్ అయిపోయింది. మరి ఆయన మీ చేత ప్రాక్టీస్ చేయించారు. ప్రాక్టీస్ చేయించడం వల్ల మరి నేను తీసుకోలేకపోయాను. లేకపోతే ఫస్ట్ అవర్ కూడా నేను తీసుకుంటే మనకు అయిపోయింది. సరేలేండి, రేపు చెప్తాను. రేపు వీటి గురించి చెప్పి తర్వాత మనం నెక్స్ట్ ఎనాటమీ అండ్ ఫిజియాలజీ మీకు నేను టూకీగా చెప్పేస్తాను. నేను ఏదైనా సరే మీకు అంతా అవుట్లైన్ చెప్పేస్తాను ఎనాటమీ ఫిజియాలజీ. ఎందుకంటే ఆయన మరి రాలేడు కాబట్టి నేను చెప్పేస్తాను. నేను ఎనాటమీ ఫిజియాలజీ కొంతవరకు నేను కవర్ చేస్తాను. సరేనండి, ఓకేనా? ఉంటామా? ఓమండి. ఎక్స్ట్రా క్లాస్ ఈవినింగ్ అట్లా 1 అవర్ అందరికి అనుకూలం అయితే తీసుకోవచ్చు కదండి. ఈ రోజు తీసుకోవచ్చమ్మా. ఈ రోజు నాకు 4 గంటల నుండి మీటింగ్ ఉంది. మీటింగ్ అయిపోయిన తర్వాత కావాలంటే నేను తీసుకుంటాను.
సిలబస్ కాలేదని అలాగా అడ్వైజ్ అదే 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 అది చెప్తున్నాను మీకు. నేను కావాలంటే నేను ఈ రోజు రేపు కావాలంటే మనం తీసుకుందాం 1 గంట 2 గంటల సాయంకాలము. చూడండి, అడగండి అందరినీ అడగండి. సాటర్డే కదండి, ఏమ్మా సాటర్డే మరి వీకెండ్స్ అని కొంతమంది రారంటారా? అలా ఉంటారు కదా సార్. లేదు అంటే ఉదయాన్నే మనకు గంట పాటు ఎక్కువ ఎక్స్ట్రా తీసుకుని మనం చెప్పేద్దాం. ఓకే, అందరికీ అనుకూలంగా అయితే ఉండదంటారా? అయితే ఈ రోజు అండి. అయితే ఈ రోజు వీలుంటే అందరికీ ఏ టైంలో వీలుంటుందో ఒకసారి అడగండి. 5 తర్వాత, ఎందుకంటే నాకు మీటింగ్ ఉంది, 4 నుండి నాకు మీటింగ్ ఉంది. మీటింగ్ లో నేను అటెండ్ అవ్వాలి. 1 గంట పాటు అవుతుందేమో మీటింగు. అంటే 5 వరకు 5:30 వరకు అవ్వచ్చు. 6 నుండి మనం తీసుకుందామా? 6 నుండి 7 అడగండి. 6 నుండి 7 అంటే ఒకసారి నేను చెప్తాను కృష్ణమూర్తి గారికి. మనం దీని ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు. ఇదే లింక్ ద్వారా మీరు ఒకసారి గురుగారు నమస్తే అండి. మీరు రేపు కంటిన్యూస్ గా ఇంకో గంట ఎక్స్ట్రాగా తీసుకోండి సార్. ఈవినింగ్ అంటే కొంచెం మళ్ళీ అవదు. అది వేరే సెషన్స్ ఉన్నాయి సార్, వేరే సెషన్స్ ఉన్నాయి కొంతమంది ఉన్నాయండి, అందుకోసం. అదే నాకు కూడా లింక్ కూడా వేరే సెషన్ ఉంటుంది. లింక్ కూడా మనకు దొరకడం కష్టం. వేరే సెషన్ రేపు టైం అడ్జస్ట్ చేసుకుంటామండి. ఇంట్లో పనులు కొంచెం ఎవరికైనా పురమాయించి రేపు 8 వరకు మీరు చెప్తే మామూలుగా క్లోజ్ చేసేసి 10 నుండి రేపు చేసుకుందామంటే 10-11 ఆ ప్రాంతం అంటే మనం చేసుకుందాం. మీ ఇష్టమే. టిఫిన్ చేశాక మనం కూర్చుందామంటే మీ ఇష్టమే. బ్రేక్ఫాస్ట్ అయిపోయాక గంట కూర్చున్నామంటే మీ ఇష్టమే. అలా చేయండి సార్. నేను డ్యూటీలో ఉంటాను సార్ ఆ టైంలో. ఇంటి దగ్గర ఉండం సార్, డ్యూటీస్ కి వెళ్ళే వాళ్ళు ఉంటాం కదా. డ్యూటీస్ కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. కష్టమే. ఈవినింగ్ అయితే బానే ఉంటుంది. మరి ఆ గ్రూప్ లో డిస్కస్ చేస్తే బెటర్ ఏమో సార్. మనం ఏ రోజు ఏ టైం 1 అవర్ కాబట్టి రేపు బెస్ట్ సార్. రేపు మార్నింగ్ ఒక 1 అవర్ ఎక్స్టెన్షన్ తీసుకుని సరిపోతుంది. ఈవినింగ్ పూట మళ్ళీ వేరే వాళ్ళకి అంటే లింక్ కూడా నేను వేరే వాళ్ళకి ఇవ్వాలి. మళ్ళీ ఈవినింగ్ పూట లింక్ ఉండకపోవచ్చు ఒకవేళ. సో కాబట్టి చూసుకొని ఆలోచించు. సరే, అయితే 1 గంట పాటు మనం ఎక్స్ట్రా చెప్పేద్దాం. రేపు టైం వేస్ట్ చేయకుండా వచ్చిన వెంటనే నేను స్టార్ట్ చేస్తాను. చేసి ఎంత వీలుంటే అంత చెప్పేసి నేను మరి ఇది కూడా చెప్పేస్తాను. అవుట్లైన్ చెప్పేస్తాను. వాట్ ఈజ్ సిస్టమ్, వాట్ ఈజ్ అని చెప్పేస్తాను. ఎలా మనకు ముఖ్యంగా ఎండోక్రైన్ సిస్టమ్ చెప్పాలండి. అది ముఖ్యమండి. అది ముఖ్యం కూడా. మనకి గ్రంథులు ఉన్నాయి. ఏ గ్రంథి పైన మనకి ఎక్కడ ఉంటుంది, దాని తాలూకా ఎఫెక్ట్ ఏంటి, దానివల్ల వచ్చే వ్యాధులు మనకి ఏంటి, అవన్నీ మనం చెప్పుకోవాలండి. అవన్నీ చెప్పుకున్నప్పుడే మనము సరైనటువంటి విధానంలో రాస్తాము. వ్యాధులు కూడా ఎన్ని రకాలు, ఏమిటి, ఆ వ్యాధులు ఎన్ని రకాలుగా మనకు వస్తాయి, అది కూడా మనం డిస్కస్ చేసుకోవాలి, చెప్పాలి. నేను కాన్సన్ట్రేషన్ అదే టైం లేకపోబట్టి దానివల్ల కొద్దిగా ప్రాబ్లం అయిపోయిందండి. సరేనండి, ఏదో కవర్ చేస్తానండి. ఏదో విధంగా ఏదో టైంలో మీకు నేను కవర్ చేసి చెప్పేస్తాను. సరేనా? రేపు 1 గంట మనం ఎక్స్ట్రా ఉందామా? సండే కూడా మీకు వీలుంటే సండే మనకి యజ్ఞం ఉందండి. సండే యజ్ఞం పెట్టుకున్నాం. ఆయనకి చెప్పేశాను నేను. యజ్ఞం అంటే 6 నుండి 7 యజ్ఞము. మరి ఇంతవరకు ముందంటే మనం యజ్ఞానికి ప్రిపేర్ అవ్వాలా. యజ్ఞం అయిపోయిన తర్వాత కావాలంటే కూర్చుందామంటే 1 గంట కూర్చుందాం సండే. అంతేనండి? ఏమంటారు? ఓమండి, ఎవరు లేరేమో కదా? ఓకే సార్. అదేలేండి, రేపు నిర్ణయిద్దాం. రేపు అయ్యాక క్లాస్ మిగిలిన తర్వాత రేపు నిర్ణయిద్దాం. సరేనా? ఓకే. సబ్జెక్ట్ మాత్రం నాకు చాలా చెప్పాలని మీకు ఉందండి. వాంటెడ్ టు గివ్ మ్యాక్సిమం సబ్జెక్ట్, ఉన్నటువంటి జ్ఞానాన్ని ఇవ్వాలి అన్నటువంటి ఉద్దేశం మాత్రం నాకు ఉంది. అదే అంటున్నాను కదా, బ్యాచ్ బై బ్యాచ్, దే విల్ గెట్ మోర్ నాలెడ్జ్.